तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थ सार्थवाहं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यज्ञेश अच्युत गोविन्द माधव अनंत केशव कृष्ण विष्णु हृषीकेश वासुदेव नमोस्तुते हंसाय दहर निलयाय निरीक्षकाय कृष्णाय मृष्टयशसे निरुपक्रमाय सत्संग्रहाय भवपान्थ निजाश्रमाप्तौ अन्ते परीष्टगतये हरये नमस्ते शिवाय गुरवे नमः 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 श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णु रूपाय नमः शिवाय 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 श्री कृष्ण शरणं मम 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 नमो भगवते तुभ्यं नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि वासुदेवाय धीमहि प्रद्युम्नाय अनिरुद्धाय प्रद्युम्नाय अनिरुद्धाय नमः संकर्षणाय च नमः संकर्षणाय च नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः ఆలయంలో వెలిసి అనుగ్రహిస్తున్న శ్రీ శ్రీనివాస పరబ్రహ్మమునకు నమస్సులు సమర్పణ చేసుకుంటూ స్వామి సన్నిధిలో మనం భాగవత కథకి శ్రీకారం చుట్టుకుంటూ ఉన్నాం. ఈ రోజు నుంచి 7 పూటల పాటు భాగవతాన్ని చెప్పుకుంటున్నాం. మనం తృప్తిగా భాగవత సప్తాహం అనుకోవచ్చు, కానీ శాస్త్రీయంగా శబ్దం వాడరాదు కనుక 7 పూటలు అన్నాం. ఇక్కడ భాగవత సప్తాహం అంటే నిజానికి వినేవాళ్ళు చెప్పేవాళ్ళు దీక్షితులై కూర్చొని 2 పూటలా కూడా భాగవతం చెప్పుకుంటూ మిగిలిన రాత్రి సమయంలో చెప్పిన దాన్ని మననం చేసుకుంటూ 7 రోజులు అదే జీవితంగా జీవిస్తే అది భాగవత సప్తాహం అనాలట. పైగా దాన్ని రాజస శ్రవణం అంటారు. సాత్విక శ్రవణం అంటే 21 రోజుల పాటు ఇదే పద్ధతిలో రోజంతా చెప్పుకుంటూ ఉంటే దాన్ని సాత్విక శ్రవణం అని అంటారు. అయితే సాత్విక శ్రవణం చేయడానికి సమయం లేదు ఎవరికి, పరీక్షిత్ మహారాజుకి. అని 7 రోజుల్లో వెళ్ళిపోవలసి ఉంది కనుక ఆయన రాజస శ్రవణాన్ని చాలా తీవ్రంగా చేశాడు మహానుభావుడు.
అందుకు మనం 7 పూటలు చెప్పుకొని 7 రోజులు చెప్పినట్లు తృప్తి పడాలి. అయితే ఈ ఉపోద్ఘాతలు ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, భాగవతాన్ని పూర్తిగా చెప్పుకోలేమని చెప్పుకోబోతూ ఉన్నాం మనం. 12 స్కంధాల భాగవతం, 18,000 శ్లోకాల భాగవతాన్ని ఏ కొద్దిపాటి విన్నప్పటికీ మనం బాగవుతాం. అది దాని యొక్క విశేషం. అందుకే భాగవతం వింటే ఏమవుతారంటే బాగవుతాం అని చెప్పాలని అంటూ ఉంటారు తెలుగులో చమత్కారంగా. మొత్తానికి ఇటువంటి భాగవతం ఏ విధంగా మనకు లభించింది అనే దానికి ఒక మంచి ఉపోద్ఘాతం ఉన్నది. భాగవతం మహిమ చెప్తేనే కొన్ని రోజులు పడుతుంది మనకి. పురాణాల్లో భాగవత మహిమ చెప్పబడింది. భాగవతం జీవుణ్ణి శుద్ధుణ్ణి చేయడంలో చాలా అద్భుతంగా ఉపకరిస్తుంది. భాగవతం నుంచి 2 అంశములు ఉంటాయి, ఒకటి మహిమ, ఇంకోటి జ్ఞానం. ఆ కథ వింటూ ఉంటేనే అది ఒక ప్రభావం చూపించి ఎటువంటి వాడికైనా సరే వాడిలో ఉన్నటువంటి రకరకాల పాప కల్మషాలన్నింటినీ కడిగివేసి శుద్ధుణ్ణి చేసి రకరకాల భౌతిక సిద్ధులు కూడా ఇస్తూ ఉంటుంది. అందుకే భాగవతంలో కొన్ని ఘట్టాలు చెప్తారు. ఈ ఘట్టం వింటే ఫలానాది లభిస్తుంది అని సుఖయోగింద్రులు పరీక్షణ్ మహారాజుకు చెప్తారు. ఆ ఫలశ్రుతులు చెప్పేవి నిజానికి శుకుడికే అక్కర్లేదు, పరీక్షణ్ మహారాజుకి అక్కర్లేదు. అలాంటివి చెప్తారు. ఉదాహరణకు ధ్రువ చరిత్ర వింటే వాళ్ళు ఎటువంటి కార్యాన్నైనా సిద్ధింపజేసుకోగలరు, ఉన్నతమైన స్థితికి వెళ్ళగలరు, ఇలా చెప్తారు. అలాగే కొన్ని వింటున్నప్పుడైతే అనారోగ్యాలు, ఆది వ్యాధులు తొలగుతాయి, ఇలాంటి విషయాలు, దీర్ఘాయువై ఉంటారు, ఇలాంటివి కనబడుతుంటాయి ఫలశ్రుతుల్లో. ఈ ఫలశ్రుతులు చెప్పేటప్పుడు ఆ వింటున్నటువంటి పరీక్షణ్ మహారాజుగా అది అక్కర్లేదు, సుఖయోగిందులకు అసలు అక్కర్లేదు. మరి ఎవరి కోసం చెప్పినట్లు? మన కోసం. అంటే అవి కావాలనుకున్న వాళ్ళ కోసం. అవి మహిమ అంటారు. మహిమ ఎవరికి లభిస్తుందంటే శ్రద్ధగా వింటే తప్పకుండా ప్రతి ఘట్టం దాని మహిమ చేసుకుంటూ వెళుతూ ఉంటుంది. ఇది మొదటిది, బేసిక్గా ఫస్ట్ సర్ఫేస్ లెవెల్లో. కొంచెం లోపలికి మనం వెళ్ళగలిగితే అది ఇచ్చే జ్ఞానం ఉన్నదే, ఆ జ్ఞానం మనకి క్రమంగా మోక్షాన్ని కూడా ఇవ్వగలిగినటువంటి జ్ఞానం. అసలు అదే అసలు ఉద్దేశం. ఆ జ్ఞానంతో తాదాత్మ్యం చెంది ఉన్నాడు సుఖయోగేంద్రుడు. పరీక్షణ్ మహారాజుకి ఆ తాదాత్మ్యం కలిగించాడు. తాను ఎప్పుడు ఆ తాదాత్మ్యంలో ఉన్నాడు. అది ఎప్పుడు ఉండేలాగా పరీక్షణ్ మహారాజుకి కలిగించాడు. అంతే ముక్తి పొందాడు పరీక్షణ్ మహారాజు. ఇది 2వ స్థాయి. మొదట మహిమ, తర్వాత జ్ఞానం. మరి ఏ స్థితిలో విందామో అనడానికి సిద్ధపడచ్చు. నాకు తెలిసి 2 రకాల వాళ్ళు ఉంటారు. కేవలం మహిమను పొంది ఆనందించే వాళ్ళు ఘట్టం విని ఆనందిస్తుంటారు. అందులో ఆంతర్యాలు తెలుసుకుంటూ వెళుతూ ఉంటే అది జ్ఞానానికి కూడా హేతు అవుతుంది. ఏవి ఎలా చెప్పుకోవాలన్నా మనకున్న 7 పూటల్ని సార్థకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయత్నం మొదలుకొని సాఫల్యం వరకు పరమాత్మ అనుగ్రహాన్ని ప్రార్థిద్దాం. మనం ఈ భాగవత ఉత్పత్తికి సంబంధించి అవతారిక ఘట్టం చాలా ముఖ్యమైనటువంటిది. అందులోనే భాగవత మర్మమంతా ఉన్నది. వ్యాసుల వారు మొత్తం 18 పురాణాలు లిఖించి అంతకు మునిపే వేదములను 4గా విభజన చేసి ఋగ్యజుస్సామ అధర్వణ వేదములుగా, ఆ తర్వాత పురాణ విద్యను 18 పురాణములుగా విభజన చేసి, ఆ తర్వాత మహాభారతాన్ని రచించి బ్రహ్మసూత్రాలు రచించి ఎంత చేసినటువంటి వ్యాసుడికి ఏదో ఇంకా చెయ్యవలసి ఉంది, చెయ్యలేదని వేదన ఉందిట. ఒక కారణం కోసం పుట్టిన వారికి ఆ కారణం పూర్తయ్యే వరకు కూడా మనస్సు ప్రశాంతత ఉండదు. అందుకే మహానుభావుడు ఏదో మిగిలి ఉంది, ఏదో చెయ్యాలి అనుకుంటూ చింతన చేస్తూ ఉన్న సమయంలో నారదుల వారు అక్కడికి విచ్చేశారు. విచ్చేసి నువ్వు ఇప్పటి వరకు అనేక ధర్మాలు చెప్పావు, పైగా మోక్షానికి అవసరమైనటువంటి రకరకాల సోపానాలు చెప్పావు, భగవత్ కథను కూడా చెప్పావు, కాదనలేం కానీ భక్తిని బాగా ప్రధానంగా చేస్తూ గ్రంథాన్ని నువ్వు రచించాలయ్యా అన్నాడు. అప్పుడు వ్యాసుల వారు ఏది రచించాలి అంటే నారదుల వారు ఉపదేశించారు. ఇది ఒక రహస్యం. కేవలం ఫలానాది రచించిన కథ చెప్పడం కాదు, ఉపదేశం చెప్తూ పరమాత్మ జ్ఞానాన్ని బోధించాడు. అక్కడ భగవజ్ఞానమే భాగవతం, మరొకటి కాదు. భగవంతుడంటే ఏమిటో మనకు తెలియజేయడం, ఆ భగవంతుడితో మనకు తాదాత్మ్యం కలిగించడం. సద్యో హృజ్యవరుధ్యతేత్ర అని ఒక మాట చెప్తాడు భాగవతంలో. అంటే ఈ భాగవతం వినేటప్పుడు మన హృదయంలో భగవద్ అనుభూతి పొంగుతుందిట. అంతకంటే ఇంకేం కావాలయ్యా అన్నాడు. ఇక్కడ ఆ భగవద్ అనుభూతి కలిగించడమే భాగవతం యొక్క ఉద్దేశం. ఎన్నో ధర్మాలు వింటాం, కర్మబద్ధంగా ధర్మబద్ధంగా ఉండాలి, నిజమే. కానీ ఉండగలమా? ముందు ప్రశ్న. ధర్మం ఆచరించాలి అని చెప్తాము, చేసే ప్రయత్నం చేస్తాం, కానీ పరిపూర్ణంగా చేయగలమా? అనేక అవాంతరాలు దానికి ఉన్నాయి. ద హ్యూమన్ లిమిటేషన్స్. మన బుద్ధికి తెలిసింది కొంత, చేద్దామన్నా బయట అనుకూల పరిస్థితులు చాలా మనకి లభిస్తాయని చెప్పలేం. కనుక దేశ కాల పరిస్థితుల అనుకూలత సందేహాస్పదమే. పోనీ వేదాంతం వైపు వెళదామా అంటే దానికి అఖండమైన వైరాగ్యం కావాలి, నిత్యానిత్య వస్తు వివేకం కావాలి. ఇవి లభించడం మహాకష్టంట. అందుకని జ్ఞాన మార్గము ఇటు కర్మ మార్గము కూడా కఠినతరమైనప్పుడు ఎలా ధరించుతామని ప్రశ్న వేస్తున్నాడు. అప్పుడు ప్రధానంగా భగవద్భక్తితో ధరించుతారయ్యా అన్నాడు. ఇది మనం నాందిగా కొన్నాళ్ల క్రితం ఇక్కడే భక్తి యోగం పేరులో చెప్పుకున్నాం. ఇక్కడ ఆ భక్తి అనేది భగవంతునిపై ప్రీతి. ఆ ప్రీతిపూర్వకంగా ఆయన పట్టుకున్నట్లయితే
నువ్వు చేయగలిగినంత కర్మ చేసినా చేయవలసినంత చేసిన ఫలితాన్ని ఇస్తాడు పరమాత్మ. క్రమంగా జ్ఞానాన్ని కలిగించి ముక్తిని కూడా ఇస్తాడు గనక భక్తి మార్గం ప్రధానం. అందులో కలియుగంలో విశేషేతు కలోయుగే అన్నాడు. ఇక్కడ విశేషేతు అంటే కలియుగంలో భక్తి మార్గం గొప్పది అని చెప్పడం కూడా తప్పుట. ఏ యుగమైనా భక్తి మార్గం గొప్పది, విశేషే అన్నాడు. ఇక్కడ విశేషంగా కలియుగంలో గొప్పది. ఎందుకంటే సరైన యజ్ఞాది కర్మలు చేయాలంటే దేశకాల పరిస్థితులు అనుకూలంగా లేవు. అవన్నీ వివరించాలంటే మళ్ళీ సమయం వేరే పడుతుంది. వేదాంతానికి అనుకూలమైన మనస్థితి లేదు. ఒక్కొక్క భ్రాంతి కలుగుతుంది. మనం వైరాగ్యవంతులు మనమే కొంచెం భ్రాంతి చెందుతూ ఉంటాం. అవునో కాదు మనకి బాగా ఆలోచిస్తే తెలుస్తుంది. కనుక అది కష్టమే. అటువంటిప్పుడు ఏమిటాయి అంటే భాగవత కథాశ్రవణం సర్వోత్కృష్టమైనటువంటి అంశము. అది ప్రతిపాదన చేస్తూ రచించవయ్యా నారదులు వారు ఉపదేశించారు. ఇది నేను కొత్తగా నీకు చెప్పట్లేదన్నాడు నారదుడు. ఈ అవతారికి జాగ్రత్తగా తెలుసుకోవాలి. అసలు వాళ్ళ భాగవతం యొక్క స్వరూపము స్వభావము బాగా తెలుసుకుంటే తర్వాత నుంచి చెప్పగలిగిన ఘట్టాలు చెప్పుకుంటూ వెళుతూ ఉందాం. భాగవతం స్వరూపం ఏమిటి, స్వభావం ఏమిటి, దాని ప్రభావం ఏమిటి, ఇవి తెలుసుకోవాల్సిన ప్రధాన అంశంలో మొదటి నారదుల వారు వ్యాసుల వారికి ఉపదేశించారు. ఇది నేను నీకు ఇప్పుడు చెప్తున్నది కాదు. మనం ఎన్ని మార్లు చెప్పుకున్నాం, కొత్తది చెప్తే కొంపలు మునుగుతాయని. సనాతన ధర్మమే చెప్పాలి కానీ కొత్తది ఎప్పుడు మనల్ని తరింపజేయదు. సనాతన ధర్మమే మనల్ని తరింపజేస్తుంది. ఇది సాక్షాత్తుగా సృష్టి ఆది యందు బ్రహ్మదేవునికి నారాయణుడు ఉపదేశించాడు. నారాయణుడు ఎవరు ఉపదేశించారు అనకూడదు, ఆయన జ్ఞానమూర్తి, జ్ఞానమే ఆయన. ఆ జ్ఞానరూపుడే నారాయణుడు సృష్టి ఆది యందు బ్రహ్మకు ఉపదేశించాడు. ఆ బ్రహ్మ నాకు ఉపదేశించాడు ఈ భాగవత ధర్మం. భాగవత ధర్మం అనుకుంటుంది, అది నేను నీకు ఉపదేశిస్తున్నాను. ఇది పరంపర. కనుక భాగవతానికి మొదటి గురువు ఎవరు? అది నారాయణుడు. రెండవ ఆయన బ్రహ్మదేవుడు, మూడవ ఆయన నారదుడు, నాలుగవ ఆయన వ్యాసుడు. ఇప్పటి వరకు వచ్చాం మనం. వ్యాసుల వారికి బోధించట, దీన్ని నువ్వు రచించు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక్కడ నారదుల వారిని ఒక్కసారి తలంచుకుని దండం పెట్టుకోవాలండి. పైగా భక్తి మార్గానికి ఆయనే ఆచార్యుడు కదా. నారద భక్తి సూత్రములు అని చెప్తున్నాం. ఆయన ఒక గట్టి కంకణం కట్టుకున్నాడు. గాయన్ నారాయణ కథాం లోకేషు ప్రతిరిష్యతి. నిరంతరం నారాయణ కథాగానం చేస్తూ చేయించడం. ఒక్కడు ఎంత చేశాడో చేయించుతూ ఉంటే మరి కొంత పని అవుతుంది కదా. అందుకని ఇద్దరు ఎంచుకున్నాడు నారాయణ కథాగానానికి. ఒకరు వాల్మీకి, ఒకరు ఇంకోటి వ్యాసుడు. రామాయణ ఆరంభం కూడా నారదుల వారు వచ్చి వాల్మీకిని ప్రేరేపణ చేసి రాయించాడు. ఇప్పుడు ఆ నారదుల వారే వ్యాసుడిని ప్రేరేపించి భాగవతం రాయించారు. కనుక రామకృష్ణ అనుకోవాలంటే నారదుడే మనకు దిక్కు. రామ అనుకోవడానికి రామాయణం, కృష్ణ అనుకోవడానికి భాగవతం. రెండిటికీ గురువు ఎవరు? నారదుల వారు. అంతేకాదు, మాతృగర్భంలో ఉన్నప్పుడు ప్రహ్లాదుడు గురువు ఆయనే, మర్చిపోరాదు. ధ్రువుడికి గురువు ఆయనే, ఎప్పుడైనా భాగవత మార్గానికి గురువు ఆయనే. అటువంటి నారదుల వారే ఇప్పుడు ప్రేరేపణ చేసి వ్యాసుల వారి చేత భగవత్ కథాగానాన్ని చేయిస్తున్నారు. ఇది నారదుల వారు వ్యాసుడికి చెప్పింది అంత అయి ఉంటుంది, కొద్ది భాగం. నారదుడు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి తెలుసుకున్నది ఇంకా దాంట్లో కొంచెంట. బ్రహ్మదేవుడు విష్ణువు నుంచి తెలుసుకున్నది ఇంకా కొంచెం. అంటే నిజానికి బ్రహ్మదేవుడి కంటే ఎన్ని తలకాయలు ఉన్నాయి? 4. 4 తలకాయల వాడికి 1000 ముఖాలు వాడు చెప్తే 4 శ్లోకాలు చెప్పేశాడు, అయిపోయింది. కానీ అది నారదుడికి వచ్చేటప్పుడు మనకు కొంచెం పెద్దదైందిట. పెద్దదవుతోంది అంటే ఎలాబరేట్ అవుతుంది అసలు అది. అందుకే మహాత్ములకు ఒక్క మాట చాలు, మనకు ఆ ఒక్క మాట 10 మాటలు చెప్పాలట. ఒక జ్ఞాని గొప్ప మాట చెప్పాడు, అసలు మొత్తం ఉపనిషత్తుల సారం ఒక్క వాక్యంలో చెప్పను అన్నాడు. మనకి ఎంత సదుపాయం అండి, ఒక్క మాటలో తేలిపోతే ఎంత హాయి. ఒక్క మాటలో చెప్తానన్నాడు. సాక్షాత్ సూతుల వారు చెప్తున్నారు సూత సంహితలో మొత్తం ఉపనిషత్తుల సారం ఆ గ్రంథం. అందులో చివరికి చెప్తాడు, ఒక్క మాట చెప్తున్నారు వీరన్నాడు. ఏమిటంటే సర్వం బ్రహ్మమయం జగత్, ఇది ఒక్కటే అన్నాడు. అంతేనా? ఆ ఒక్కటి అర్థం కావడానికి ఇన్ని గ్రంథాలు రాయాల్సి వచ్చింది అన్నాడు. ఇక్కడ అందరికీ తెలుసు అంతా బ్రహ్మమయం. బ్రహ్మం అంటే భగవంతుడు. సర్వం బ్రహ్మమయం మాట అందరం చెప్తాం, కానీ అది పట్టి అవగతం కావడం కోసమే ఇన్ని గ్రంథాలు. అందుకు ఒక్కటి అర్థం కాకపోయేటప్పటికల్లా పెక్కు తయారయ్యాయా చెప్తున్నాడు ఇక్కడ. అందుకు క్రమక్రమంగా జ్ఞానం మన స్థాయి కోసం దిగుతూ ఉంటుంది, ఇది తెలుసుకోవాల్సినది. అందుకే బ్రహ్మగారికి 4 శ్లోకాలు చెప్పేట విష్ణువు. బ్రహ్మగారు నారదుడికి మరికొన్ని కలిపాడు. నారదుల వారు వ్యాసుడికి కొంత అందించారు. వ్యాసుడు మన కోసం దాన్ని 12 స్కంధములు చేసి ఇంత గ్రంథాన్ని రచించాడు మహానుభావుడు. అది మన కోసం వ్యాసుడు పడ్డ తపన అంతా ఇంత కాదు. అడు భారతాన్ని ఇచ్చాడు, ఇడు భాగవతాన్ని ఇచ్చాడు, అష్టాదశ పురాణాలను ఇచ్చాడు. ఎందుకు భారతీయుడు ప్రతిరోజు పొద్దున్నే నమస్కరించుకోవాల్సిన మహానుభావుడు అంటే వ్యాస భగవానుడు. అందుకే ఓం నమో భగవతే వ్యాసదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ముందు వ్యాసదేవునికి నమస్కారం చేసుకోవాలి. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతంతపోనిధిం. వ్యాసుడిని స్మరించుకోకపోతే మన కృతజ్ఞత దోషం వస్తుంది, అదొకటి ఉన్నది. అందుకు వ్యాసుల వారే మనకి గొప్ప గురువు. నిజానికి హిందూ మతానికి ప్రవక్తలు లేరు. ఋషులు దర్శించిన సత్యములన్నీ కలిపితే హిందూ మతం.
అయితే ప్రవక్తగా ఎవరినో ఒకటి చెప్పుకుందాం మనం కూడా అంటే వ్యాసుల వారిని చెప్పుకోవాలని తెలుసుకోండి. అది వ్యాసుల వారికి నమస్కారం చేసుకుందాం. ఆ వ్యాసుల వారికి నారదుల వారు బోధించి వెళ్ళిపోయారు. వెంటనే సరస్వతీ తీరం, బదరికాశ్రమ సమీపం, శమ్యప్రాసం అనేటువంటి ఆశ్రమం, అక్కడ కూర్చొని తాను ఆచమనం చేసి ధ్యానంలోకి వెళ్ళి మొత్తం భాగవత కథను రచించాడు. అయితే వ్యాసుడు అప్పటి వరకు తాను తీసుకొచ్చిన జ్ఞానాన్ని, నాలెడ్జ్ బేస్ని వ్యాపింపజేయడానికి ఎంచుకున్న పద్ధతి ఏమిటంటే 4 వేదాలని 4 బోధించాట. పైల, సుమంత, వైశంపాయన, జైమిని అనబడే మహర్షులకి 4 వేదాలు ఇచ్చాడు. వైశంపాయనికి మళ్ళీ ప్రత్యేకించి మహాభారతాన్ని కూడా అందించాడు. సూత పౌరాణికుల వారికి అష్టాదశ పురాణాలు అప్పచెప్పాడు. కానీ భాగవత మతం దాచిపెట్టాడు. ఎవరికి ఇద్దామా అని ఆలోచిస్తున్నాడు. భాగవతం చెప్పగలిగేది ఒక్కరే. మిగిలిన పురాణంలో నొకెత్తు భాగవతం మోక్ష సంహిత అని పేరు. దీనికి మరొకటి మోక్ష సంహిత అంటే కేవలం మోక్ష గ్రంథం. ఇది సామాన్యం కాదు. పైగా ఏ భక్తిని చెప్తుందయ్యా అంటే ఇది జ్ఞాన వైరాగ్యయుతమైన భక్తిని చెప్తుంది. మనం అనుకుంటాం భాగవతం చాలా సులభమని, కానీ మహా కష్టం. అది తెలియలేరు రామా భక్తి మార్గమును, ప్రేమనగర్కి రాహ్ కఠిన్ హై అంటారు అక్కడ. అది ప్రేమనగర్కి రాహ్. ఆ భక్తి మార్గం ఉన్నదే అంత తేలిక కాదు. పైగా జ్ఞాన వైరాగ్యయుత భక్తి సామాన్యం కాదు. దాన్ని ప్రతిపాదిస్తుంది. ఈ భాగవత ధర్మం వల్ల నేను తరించిపోయానయ్యా అని నారదుడు తన జన్మ వృత్తాంతాన్ని చెప్పాడు. ఆయన ఇప్పటి కల్పపు కథ కాదు. పూర్వకల్పాలలో నేను ఒక దాసీపుత్రుడిగా ఉండేవాడిని. ఈ దాసీపుత్రుడిగా ఉన్నటువంటి నేను కేవలం మా నాన్న చిన్నప్పుడే పోయాడు. మా అమ్మ నేను కలిసి ఆ ఇంట ఈ ఇంట చాకరీ చేస్తూ బ్రతికేవాళ్ళం. ఒకసారి కొందరు యోగులు, జ్ఞానులు చాతుర్మాస్య వ్రతం చేస్తూ ఒక దగ్గర ఉన్నారు. ఆ ప్రాంతం వాళ్ళు ఆ యోగుల సేవ కోసం నన్ను మా అమ్మని వినియోగించారు. అదొక భాగ్యం. గొప్ప మాట చెప్తాడు. మహాత్ముడు తిన్న తర్వాత తింటే అది మన లోపల ఉన్నటువంటి పాపమాలిన్యాన్ని శుద్ధి చేస్తుంది. అది గొప్ప విషయం. అందుకే మహాత్ములు ఉచ్చిష్టం, గురువు ఉచ్చిష్టం సామాన్యం కాదు. వాళ్ళు తినగా మిగిలింది నేను తినడం వల్ల నా మనస్సుకు ఒక శుద్ధత ఏర్పడింది. అందుకే నేను కేవలం పనులు చేస్తూ కూర్చోవడమే కాకుండా ఆ మహాత్ములు చాతుర్మాస్యమలంలో జ్ఞానాన్ని మననం చేస్తూ బోధ చేస్తూ ఉంటే నేను కూడా కూర్చుని వినేవాడిని. ఆ వయస్సులో నీకెలా అబ్బిందయ్యా అని అడుగుతావేమో. వాళ్ళ యొక్క ఉచ్చిష్టం తినడం వల్ల ఏర్పడ్డ సంస్కారం చేత నాకు అబ్బింది అన్నాడు. ఎంత గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. అలా నాకు అబ్బిన తర్వాత కొంతకాలానికి ఆ పరమాత్మపై నాకు ప్రేమ కలిగింది. చూసారా, ముందు శ్రవణం, తర్వాత ప్రేమ. ఆ ప్రేమ కారణంగా చాతుర్మాస్యములై వారు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ కాళ్ళు పట్టి ఏడ్చాను. మీరు వెళ్ళిపోతుంటే నేను ఎలా ఉండగలనయ్యా? ఎందుకంటే మహాత్ముల సాంగత్యం దొరకడం కష్టం. అది పోయిందా అన్నీ కోల్పోయినట్లే. అందుకే ఈ సత్సంగం నేను కోల్పోతున్నానని బాధపడి ఏడిస్తే నువ్వు చాలా పక్వ జీవుడివయ్యా, నువ్వు తప్పకుండా తరించుతావు అని ఒక మంత్రాన్ని ఉపదేశించి వెళ్ళేటవాడు. ఇంకా ఆనంద పరవశుడై ఆ మంత్రాన్నే జపిస్తూ భగవద్ ధ్యానం చేస్తూ ఉన్నాడు అతను. అయితే ధర్మరీత్యా తల్లితో అంటిపెట్టుకుని పనుల్లో ఉన్నప్పటికీ కూడా తాను తన చింతన, తన గురువులు ఇచ్చిన సాధన చేస్తూ ఉన్నట్టు. ఈ కథాగమనంలో మనకు సాధనకు కావాల్సిన అంశాలన్నీ ఉంటాయి. అందుకే చెప్పుకుంటున్నాం. ఏ విధంగా ఆశ్రయించాలి, ఎలా సాధన చేయాలి, దాని ఫలితం ఏంటి అన్నీ చెప్తున్నారు. క్రమంగా కొంతకాలానికి ఒక తెల్లవారుజామున పాము కాటు వేసి వాళ్ళ తల్లి మరణించిందిట. అది నా అదృష్టమే అన్నాడు. ఇలా తల్లి తండ్రి అందరూ పోతూ ఉంటే అదృష్టం అనుకుంటారండి ఎవడైనా? ఎవడనాలో ఆ మాట చూడండి. ఇక్కడ ఇంతవరకు నా ధర్మముగా ఒక బంధం ఉన్నది, ఇప్పుడు అది కూడా లేదు. ఇంకా నేను ఏది ఆశించకుండా, ఒక బంధం అని లేకుండా అన్ని విడిచిపెట్టి తిరుగుతూ భగవద్ధ్యానంలో ఉంటూ ఒకానొక సమయంలో ఒక అశ్వత్థ వృక్ష మూలంలో కూర్చొని జపం చేసుకుంటున్నాను, ధ్యానం చేస్తున్నాను. ఇంతవరకు ధ్యానంతోనే ఆనందించే నాకు ఒకానొక సమయంలో నా హృదయంలో భగవన్మూర్తి ఒక్కసారి ప్రత్యక్షమయ్యింది. ఒక్కొక్కప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రత్యక్షమైనట్టు కనబడుతుంది. ధ్యానానికి ప్రత్యక్షానికి తేడా ఏమిటి అంటే ప్రత్యక్షం అయినవాడు చెప్పగలడండి, మిగిలిన వాడు చెప్పలేరు. ఇక్కడ ధ్యానించుతున్నప్పుడు మూర్తి యందు మనసు నిలవడమే కష్టం. అది ఎదురుగా ప్రత్యక్షమైందా ఇంకా దాని విషయం చెప్పగలమా? ఈయనకైంది. అది అయిన వెంటనే ఆనందంతో పరవశుడైపోయాడు. కానీ వెంటనే మామిపెట్ట పరమాత్మ ఏడ్చాడు. స్వామి ఇదేమిటయ్యా, ఎన్నాళ్ళ తపన కనబడి మళ్ళీ వెళ్ళిపోయేమిటయ్యా అంటే, నీకింకా పూర్తిగా నాతో ఐక్యం కావడానికి ఇంకో జన్ముంది నాయన అన్నట్టు. ఇంకా సమయం పడుతుంది నీకు, ఇంకా అంతవరకు సాధన చేసుకో. మరి ఇలా కనబడలా వెళ్ళిపోవడం ఏంటంటే, ఒకసారి రుచి తగిలితే అప్పుడు అది కావాలన్న తపన నీకు పెరుగుతుంది. ఆ తపన నీకు పెరుగుతున్న కొద్దీ నీ ఇదివరకు జన్మ సంస్కారములు కర్మలన్నీ క్షయమవుతాయి. ఇది చెప్తున్నాడు ఇక్కడ. భగవంతుడి కోసం ఏడుస్తుంటే మన ఏడుపులన్నీ పోతాయండి. ఇది కూడా తెలుసుకోవాలి. ఒక సద్గురువు గొప్ప మాట చెప్పాడు. భగవత్కథ వింటూ ఉన్నప్పుడు కొందరు కన్నీళ్ళు వస్తాయట. ఎవరికి? సౌభాగ్యవంతులకి.
మనసు కలుగుతుందట. అలా కన్నీరు రావడం వల్ల తన జాతకంలో అనుభవించవలసిన కొన్ని దుఃఖాలు పోతాయటండి. అది పెద్ద రహస్యం, చాలా మందికి తెలుసుకోవాల్సిన అంశం. ఎందుకంటే వాడి జాతకంలో ఇంకా కొన్నిటికి ఏడవలసి ఉన్నది అని రాసి ఉంటుంది. కానీ భగవత్కథ వింటున్నప్పుడు కానీ ఆ దుఃఖం కలిగితే అవి మైనస్ అయిపోతాయి, చూసారా? అందుకు భగవత్కథ విన్నప్పుడు ఎన్ని రకాల సత్ఫలితాలు లభిస్తాయి చెప్పలేం మొత్తానికి. నువ్వు నా కోసం తప్పించడం వల్ల నీ పూర్వకర్మ క్షయములు అవుతాయి, తర్వాత నువ్వు నాలో చేరతావు అని ఆ భగవానుడు చెప్పి అంతర్ధానం అయ్యాడు. ఎప్పుడో నేను ఆ రూపాన్ని, నా కనబడిన రూపాన్ని ధ్యానం చేస్తూ దర్శించాను, మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయాను. ఆ ధ్యానం చేస్తూ తృప్తిగా అదే గానం చేస్తూ దేశమంతా సంచరిస్తూ మరణించే వరకు జీవించాలి గనక జీవించాను భగవద్ధ్యానంతో. చిట్ట చివరిగా శరీరం త్యజించిన తర్వాత చిత్రంగా నేను ప్రళయ సమయంలో మొత్తంగా బ్రహ్మలో లీనమైపోయాను, ఆ ద్వారా పరమాత్మలో లీనమయ్యాను అన్నాడు. ఇక్కడ ఏంటంటే ఇది మనకి ముక్తిలో చెప్పేటప్పుడు క్రమముక్తి అని అంటారు. అలా క్రమంగా ముక్తి చెందాను, పరమాత్మలో లీనమయ్యాను. మళ్ళీ తర్వాతి కల్పం ప్రారంభమైనప్పుడు నారాయణ సంకల్పం చేత నేను బ్రహ్మ ద్వారా జనించాను. అంటే మళ్ళీ మోక్షం లేదని అర్థం, పుట్టినంత మాత్రాన మోక్షం లేదని కాదు. ఇక్కడ నారదాది మహాత్ములు వాళ్ళు ముక్తులే, వాళ్ళు నిత్యముక్తులు అంటారు వాళ్ళని. వాళ్ళకి పుట్టుక చావు మొదలైనవి లేవు. అందుకే వాళ్ళు నిరంతరం భగవన్మయంగానే ఉంటారు. మోక్షం అంటే పుట్టుక చావు లేని స్థితిని మాత్రమే కాదు, పుట్టుక చావు లేని పరమాత్మతో తాదాత్మ్యం చెందడమే మోక్షం. అది తెలుసుకోవాల్సినది. ఆ మోక్షం పొందిపోయాడు నారదుల వారు. కానీ లోకక్షేమం కోసమని నారాయణ యొక్క సంకల్పం చేత తిరిగి బ్రహ్మ నుంచి జనించాడు. ఆయన మానస సృష్టిలో జనించినప్పటికీ నిత్యముక్తి స్థితిలో ఉన్నాడు. వీళ్ళు జీవన్ముక్తులు నిత్యముక్తులు అని అంటారు. అలాంటి నిత్యముక్త స్థితిలో ఉంటూ భగవత్కథ గానం చేస్తూ వెళుతున్నాను. ఇంత స్థితి నాకు రావడానికి కారణం ఏంటో తెలుసా? భాగవత ధర్మం. నేను ఏ భాగవత ధర్మం వల్ల ఇలాంటి స్థితిని పొందానో అదే భాగవత ధర్మంతో లోకమంతా తరించడానికి నేను నీకు ఉపదేశిస్తున్నాను, నువ్వు రాయవయ్యా అని వ్యాసుల వారికి చెప్పారు. ఇందులో మనకి సత్సంగ ప్రభావం, సాధన పద్ధతి అన్నీ కూడా మనకి స్పష్టమవుతున్నాయి. ఇది భగవంతుడు భాగవతము అనేటువంటి అంశం. దీన్ని నువ్వు ప్రచారితం చెయ్యు అని చెప్పగానే అప్పుడు వ్యాసుల వారు రచన చేసి దానిని ఎంచుకున్నాడు. ఎవరికయ్యా అంటే ఇది మామూలు వాళ్ళు చెప్పడానికి వీల్లేదు, బ్రహ్మవేత్త చెప్పగలట. ఇందాక మనం చెప్పుకున్నాం, మరణించిన తర్వాత వచ్చేది మోక్షం అనుకుంటే పెద్ద అజ్ఞానం అండి. మనకి ముందు నుంచి ఫిక్స్ అయిపోయాం, చచ్చిపోయిన తర్వాత ఇది విమానం వస్తుందేమో ఎక్కిపోదాం ఎక్కడికో అని. కానీ బ్రతుకున్నప్పుడే మోక్షం అని చెప్పగలిగే దమ్ము కేవలం హిందూ మతానికే ఉందండి. ఇలాంటివి చాలా బాగుంటాయి కూడా. ఎప్పుడో చచ్చేగా వస్తుందో తెలియంది కనుకంటే ఉన్నప్పుడే మోక్షం పొందుతావయ్యా అని. అందుకే నమోక్షో నభసపృష్టే నపాతాళే నభూతలే అని శాస్త్రం చెప్తోంది. మోక్షం అనేది ఎక్కడో పాతాళంలోనో ఆకాశపు కొనలోనో ఎక్కడో లేదా, ఇహైవ ఇక్కడే ఉందిట. ఎందుకంటే పరబ్రహ్మ ఎక్కడున్నాడని, ఏ లోకంలో ఉన్నాడని. పరబ్రహ్మ సర్వవ్యాపకమే. సర్వవ్యాపకమైన బ్రహ్మముతో నువ్వు తాదాత్మ్యం చెందితే ఇహైవ వాడిని జీవన్ముక్తుడు అంటారు. ఆ స్థితి రానప్పుడు క్రమంగా నెమ్మదిగా వెళ్ళడం. అలాంటి జీవన్ముక్తులు నారదుల వారు చెప్పుకున్నాం. ఆయన దేవజాతికి చెందినటువంటి వాడు, దేవర్షి ఆయన ఎప్పుడూ ముక్తుడే. సుఖయోగిందులు మరో ముక్తి పొందినటువంటి వాడు జీవన్ముక్తుడు. ఆ జీవన్ముక్తుడైన వాడే చెప్పాలటిది, ఇంకెవరూ కాదట. చూడండి ఇక్కడ జ్ఞానులు పండితులు ధార్మికులు కాదు, జీవన్ముక్తుడైనటువంటి వాడు భాగవతం చెప్పాలి. అది పైగా మోక్షం తప్ప మరొకటి అక్కర్లేదనే వాడికి చెప్పాలి. ఎంత అద్భుతమైన అంశం అది. అందుకు అలాంటి వాడి కోసం అట్టే పెట్టేట్టి ఈ గ్రంథాన్ని సుఖయోగింద్రుడు తారసపడ్డప్పుడు ఇచ్చాడు. ఎందుకంటే సుఖయోగింద్రుడు పట్టుకోవడం వ్యాసుడి వల్ల కూడా కాదు. ఒక చోటను ఉంటారండి వాళ్ళు, అనికేత స్థిరమతి భక్తిమాన్య సమీప్రియ అని చెప్పినట్లుగా ఒక చోటని కట్టుబడి ఉండరు వాళ్ళు. మహాత్ములు సంచరిస్తూ ఉంటారు, భాగ్యవశాత్తు దర్శనమిస్తారు అటువంటి వారు. అలాంటి సుఖయోగింద్రుడు ఆయనకి ఒకప్పుడు తారసపడితే అప్పచెప్పాడు ఈ గ్రంథాన్ని. ఆ గ్రంథం పట్టుకున్నారు సుఖయోగింద్రుడు. ఇంకా దానితో కూడా బ్రహ్మభావన చేస్తూ ఉన్నారు సుఖయోగింద్రుడు. ఇప్పుడు సుఖయోగింద్రుల వరకు వచ్చింది మనకి శిష్య పరంపర. వ్యాసుని తర్వాత ఎవరు? శుకుడు. ఇప్పుడు శుకుడు పరీక్షణ్ మహారాజుకి చెప్పాలి. ఆయన పరీక్షణ్ మహారాజుకు చెప్పాడు అనే అంశం అయితే పరీక్షణ్ మహారాజుకు శుకుడు ఎలా చెప్పాడు? ఇది పెద్ద ప్రశ్న. ఇప్పుడు పండితుడు ఒక ఋషో వచ్చి చెప్పడం వేరు, బ్రహ్మవేత్త వచ్చి చెప్పడం వేరు. ఒక బ్రహ్మవేత్త జీవన్ముక్తుడు కూర్చుని కథలు చెప్పరండి, ఇది తెలుసుకోండి. ఇక్కడ జీవన్ముక్తుడు వచ్చి కూర్చుని కథలు చెప్పడు. జీవన్ముక్తుడి స్థితి వేరు. వాడికి ఎదురుగా ఒక వ్యక్తిని కనిపించాడు, సర్వం బ్రహ్మమయంగా దర్శనమిస్తుంది, అది వాడి యొక్క స్థితి. సర్వం బ్రహ్మమయమైనప్పుడు ఒకడొకడిని ఆశీర్వదిస్తాడా, ఒకడు నమస్కరిస్తాడా? అది వాళ్ళ స్థితి. నిరాశ నిర్నమస్క్రియా. జీవన్ముక్తుని అర్థం చేసుకోవడం మహా కష్టం. అలాంటి స్థితి. అలాంటిది సుఖయోగింద్రుడు వారు ఎలా కూర్చుని చెప్పారయ్యా? ఇది పెద్ద ప్రశ్న. అసలు ఈ సబ్జెక్ట్ అంతా చెప్తుంది సూత పౌరాణికులు చెప్తున్నారు శౌనకాది మహర్షులకి ఎలా వచ్చిందో భాగవతం అని. ఆ చెప్తూ ఉంటే శౌనకాదులు అడిగారు గట్టిగా, ఎలా చెప్పాడయ్యా సుఖయోగింద్రుడు? నువ్వు చెప్తే మేము నమ్మడమే,
ఎందుకంటే ఒక అవధూత అతడు. అవధూత తెలుసుకోండి, అవధూతలకు ఆశ్రమాలు ఉండవు. అవధూత గారి ఆశ్రమం అంటే ఆ గొడ్రాలకి అందరి పిల్లలు అన్నట్టు ఉంటుంది. పిల్లలు ఉంటే గొడ్రాలు ఎలా అవుతుంది, గొడ్రాలు అయితే పిల్లలు ఎలా ఉంటారు, ప్రశ్న లేదు. సన్యాసి వేరు, అవధూత వేరు, ఋషి వేరు. ఇవన్నీ చూసారు ఎన్ని తెలుసుకోవాల్సి ఉన్నాయో భారతీయ సంస్కృతిలో. అన్నిటికీ కలిపి కొట్టురా కావేట్రంగా నడు కూడా వాడివే. ఎవడు గడ్డం పెంచితే వాడి ఋషి. మరి ఏం చేస్తాం? కనుక ఋషి అంటే తెలియదు. తపస్వి వేరు, ముని వేరు, యోగి వేరు, తర్వాత ముక్తుడు వేరు. ఒక్కొక్క దానికి అవధూత వేరు. అవధూతలకు ఆశ్రమాలు ఉండు, అవధూతలకు యూనిఫారం ఉండు. సన్యాసి వేరు, అవధూత వేరు. రెండింటికి ఇంకా వాటికి తేడా ఉన్నది. సన్యాసి వేరు, అవధూత వేరు. అవధూత అర్థం కావడం కూడా కష్టం, అవధూత కనబడడం కష్టం. అందుకే వాళ్ళ గురించి చెప్తూ వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని చెప్పాడు భగవద్గీతల స్వామి. వాడు అవధూత, వాడు జీవన్ముక్తుడు. జీవన్ముక్తుడు ఒక్కడు దొరికినా అది భాగ్యమేనండి. కనబడరు వాళ్ళంత తేలిగ్గా. అలాంటి జీవన్ముక్తుడైన వాడు పరీక్ష మీద ఎలా దొరికాడు? దొరికాడు కానీ 7 రోజుల పాటు కూర్చొని ఎలా మాట్లాడాడు? అయ్యా, ఇది మాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. పైగా ఎంతసేపు నిలబడతాడు? ఒకవేళ అవధూత నిలబడితే, ఒక చోట నిలబడితేట గోదోహన కాలం అన్నారు. ఇక్కడ గోదోహన కాలం అంటే ఆవు పాలు పితుకుతున్నంతసేపు నిలబడతారట వాళ్ళు. గోదోహన కాలం మాత్రమే వాళ్ళు నిలబడతారే. 7 రోజులు ఎలా కూర్చున్నారయ్యా? అది కూడా అక్కడ ఆ చోటు చేసుకున్న భాగ్యము, అక్కడ వారు చేసుకున్న భాగ్యంలో గోదోహన కాలం నిలబడతారు. నిలబడి వాడు వెళ్ళిపోతే తీర్థమైపోతుంది, క్షేత్రం అయిపోతుంది ఆ చోటు. అంత పవిత్రమూర్తులు. వారికి పరబ్రహ్మకు భేదము లేదు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. నిరంతరం బ్రహ్మచింతనలో ఉంటారు కనుక వారు అణువు బ్రహ్మమయమే. తదేవ భాషయతి, అదే మాట్లాడతారు, అదే భావిస్తారు, అదే 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 అదే. అటువంటి వాళ్ళు నిలబడరే, చెప్పరే. ఎలా చెప్పాడయ్యా అంటే పరీక్షిత్ మహారాజు భాగ్యం కొద్ది కూర్చున్నాడయ్యా అన్నాడు. ఇక్కడ ఆయన సంకల్పంతో కాదుట, పరీక్షిత్ మహారాజు భాగ్యం. భగవంతుడు పరీక్షిత్ మహారాజును అనుగ్రహించాడు గనక సుఖయుగంతును కూర్చోబెట్టి శుకుని ద్వారా చెప్పించాడు అన్నాడు. ఇక్కడ పరీక్షిత్ మహారాజు అంత భాగ్యవంతుడా ఏమిటి అతనికి అదే చెప్పన్నాడు. ఇప్పుడు మళ్ళీ భాగవతం ఎలా ఎలా వస్తుందో మనం వెళుతున్నాం. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు ఏ విధంగా కూర్చున్నాడు, ఏమిటా కథ అనేది వివరించబోతున్నారు సూత పౌరాణికుల వారు. పరీక్షిత్ మహారాజు సాక్షాత్తు అభిమన్యుని యొక్క పుత్రుడు. అభిమన్యుడు అర్జునుని యొక్క పుత్రుడు. అర్జునుడు పాండవ మధ్యముడు. ఆ పాండవులకు దిక్కు కృష్ణ పరమాత్మ. నిజానికి భాగవతం ఎవరి కథ చెప్పగలమా గట్టిగా? కృష్ణ కథ, సందేహం లేదు. కానీ దశమ స్కంధం వరకు ఆయన రాడే. దశమ స్కంధం వరకు ఆయన రాడు. 9 స్కంధములు అయిన తర్వాత వస్తాడు. 9 స్కంధాలు అంటే పెద్ద సబ్జెక్టు. మొత్తం 12 స్కంధాల్లో 9 స్కంధాలు కథ వేరు. 10, 11, 12 ఆయనండి, అంతే. 3 స్కంధాలు ఆయనవి, 9 స్కంధాలు భగవానుడు ఇతర అవతార కథలు, భక్తులను అనుగ్రహించిన కథలన్నీ చెప్పి కూర్చున్నాడు. మరి మీరు పట్టుకున్న భాగవతం కృష్ణ కథ అంటారేంటి అంటే, పోతన గారైతే లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామము మంజులతాశోభితము అని ప్రారంభించాడు. భాగవతం కృష్ణ మూలం అన్నాడు. కృష్ణుడే దానికి ప్రధానమయ్యా అన్నాడు. అసలు భగవాన్ అనే శబ్దం కృష్ణునికి వర్తిస్తుంది. కృష్ణస్తు భగవాన్ స్వయం అంటాడు ప్రథమ స్కందంలో మహానుభావుడు వ్యాసుడు. భగవాను అంటే కృష్ణుడు కనుక భాగవతం అంటే కృష్ణ కథ, సందేహం లేదు. ఎలా చెప్తామంటే మొదటి నుంచి ఈ కథ నరసింహ చరిత్ర, వామన చరిత్ర, ఈ చరిత్ర, ఆ చరిత్ర అని చెప్పి ఎక్కడో 10వ స్కందంలో మొదలుపెట్టారు. రామాయణం అంటే రామకథ ఒప్పుకుంటాం, మొదటి నుండి చివరి వరకు ఆయన గారే. ఈయన గారికి ఏమిటయ్యా అంటే మొదటి నుంచి కృష్ణుడి గురించి చెప్తూనే ఉన్నాడు. కానీ దోబూచులాగా తొంగి చూస్తుంటాడు కృష్ణుడు. 9 స్కంధాలు అయిన తర్వాత అప్పుడు కృష్ణుని చెప్పెట్ట. ఎందుకంటే పరీక్షిత్ అంతటి వాడికి, సుఖయోగింద్రుడు అంతటి వాడు, నీకు 9 స్కంధాలు వింటే గానీ కృష్ణ కథ వినడానికి అర్హత లేదయ్యా అని చెప్పాడు. ఇది కృష్ణ కథ వినడానికి ఒక అర్హత కావాలి. అర్హత వేరు. ఇట్స్ నాట్ మేర్ స్టోరీ. అదొక హీరో గారి కథ కాదు. కృష్ణ కథ అర్థం కావాలంటే దానికి ఒక ప్రత్యేకమైన హృదయం ఉండాలి, ప్రత్యేక సంస్కారం ఉండాలి. పరీక్షిత్ మహారాజు అంతటి వాడికి 9 స్కందములు ఒళ్ళు దగ్గర పెట్టు కూర్చుని వింటే గానీ అర్థం కాదు అన్నాడంటే ఇంకా తదితరుల విషయం ఎంత దూరమో ఆలోచించుకోండి. ఇక్కడ అదంత పవిత్రమైన వస్తువు అది. దానికి ఒక సంస్కారం కావాలి. మేము ఎలాగా ఖాళీగా ఉన్నామండి 7 రోజులు చెప్పడం కృష్ణ కథ అంటే సరిపోతుంది. అందుకే 7 రోజులు విన్నవాడు మోక్షం పొందాడు. 7 రోజులు 70 రోజులు విన్నా ఎక్కడ వేసిన కొంగడు అక్కడే. తేడా ఎక్కడంటే శ్రవణంలో తెలిసిపోతూనే ఉంది కదా. కనుకనే కృష్ణుడు అర్థం కావాలి అంటే 9 స్కంధముల సంస్కారం అది చూపిస్తున్నాడు. మరి మొదటి నుంచి కృష్ణ ప్రస్తావన వస్తూనే ఉంది. ఎక్కడ పెడితే అక్కడ చూడండి. ఇక్కడ ప్రతి కథకి కృష్ణుడు కనిపిస్తూ ఉంటాడు. అక్కడి నుంచి పట్టుకుని ఎక్కడున్నాడు వెతుక్కుంటూ వెళ్తే అక్కడ కనబడతాడు. సరే, మొత్తానికి ప్రారంభంలోనే వస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఎటువంటి స్థితి అంటే ప్రారంభంలో భారత యుద్ధం పూర్తయింది.
పరీక్షిత్ మహారాజు మన ధర్మరాజు పట్టాభిషేకం చేశారు. ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తున్నాడు. ఆ సమయంలోనే ఇంకా ధర్మరాజుకి పట్టాభిషేకం చేసి ఎక్కడ వారు అక్కడ సిద్ధపడిన సమయంలో ఒకరోజు ధర్మరాజుకి చెప్పేట, మన ఇక్కడి నుంచి తిన్నగా భీష్ముడు వారు అంపశయ్య మీద ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, యోగంతో దాని యందు నిలబడి ఉన్నారు. మనం ఒక్కసారి వెళ్ళి ఆయన్ని పలకరిద్దాం, ఎందుకంటే ఆయన ద్వారా నువ్వు ధర్మములన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మహాత్ముడు అస్తమిస్తే ఎన్నో ధర్మములు ఆయనతో పాటు పోతాయి. అందుకు మహాత్ముడి నుంచి పొందవలసిన జ్ఞానం, అందుకు ఆయన వెళ్లే లోపల జ్ఞానం పొందుదాం రా అని ధర్మరాజాదులందరినీ తీసుకువెళ్ళాడు. వీళ్ళు వెళ్ళేటప్పటికల్లా భీష్ముడు వారు స్తోత్రం చేసుకుంటున్నట్ట. ఎవరిని? పరమాత్మనే. ఏ పరమాత్మ ఆయన దాకా వెళ్ళాడో ఆయన్నే ధ్యానిస్తున్నట్ట. ఆ ధ్యానిస్తున్న శ్లోకములు అత్యంత రమణీయంగా ఉంటాయి. చెప్పకపోతే భాగవతం చెప్పినట్టే కాదు. ప్రారంభంలోనే భీష్మకృత కృష్ణస్థుతి కనబడుతుంది. ఇది అత్యద్భుతమైన స్తోత్రం. అది అందులో కృష్ణుని యొక్క బహువిధములైన రూపములన్నీ ఆ యుద్ధ భూములు చూసాడే, అవన్నీ మనసులో ముద్రించుకుపోయింది. భీష్ముడు వారికి మనసులో ధ్యానిస్తున్నాడు. త్రిజగన్మోహన నీల కాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలము పయింద్రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖార విందమతి సేవ్యంబై విజృంభింప మా విజయం చేరుడు వన్యకాడు మది నావేశించు నెల్లప్పుడు. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప, ఎటువంటి స్వరూపం! ముల్లోకాలకి మోహనమైన దివ్యమంగళ విగ్రహం ప్రకాశిస్తూ ఉండగా, ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలము పయింద్రంజిల్లా, సూర్యకాంతి వంటి ఎర్రని వస్త్రం ఆ పైనుంచి వేలాడుతూ ఉండగా కూర్చొని అర్జునుడితో పాటు ఆ రథంలో నడుపుతున్న పరమాత్మను నమస్కరించుకుంటున్నాను. హయరింకాముఖ ధూళి ధూసర పరిణ్యస్తాలకోపేతమై రయజాతశ్రమ తోయ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో జయమున్ పార్థునకిచ్చు వెట్క అని నా శస్త్రాగతించాలనొచ్చియు పోరించు మహానుభావు యద సంప్రార్థింతున శ్రాంతము. ఆ గుర్రాలు తోలుతున్నప్పుడు ఆ గుర్రాల డెక్కల నుంచి లేస్తున్నటువంటి ధూళి ఆ జుట్టు కట్టుకుంటుందండి ఆ ముంగురులకి, వాటితో ప్రకాశిస్తున్నాడు. పైగా తోలుతున్నప్పుడు వచ్చినటువంటి శ్రమ వల్ల వచ్చిన కొంచెం చెమట బిందువులతో ప్రకాశిస్తుంది పాలభాగం. భీష్ముడు ఎలా ధ్యానిస్తున్నాడు స్వామి యొక్క ముఖాన్ని. అలా ఉంటూ నీకు విజయం ఇస్తానయ్యా అని అర్జునుడితో చెప్పి నేను వేస్తున్న బాణములు తగులుతున్నా సహిస్తూ నడిపిస్తున్న పరమాత్మగా నమస్కరిస్తున్నాను. చిట్ట చివరికి నాకు బుద్ధి చెప్పడానికి లేచి చక్రం పట్టుకు మీదకొచ్చాడే, ఆ మూర్తిని మర్చిపోగలనా? కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి గగన భాగం బెల్ల గప్పి కొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగములు వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలాగు నగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరలి దిగువా కరికి లంఘించి సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుది నిన్నుగాత విడువు మర్జునా అనుచు మద్విసిక వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు, దేవుండు దిక్కు నాకు నమస్కరిస్తున్నాడండి. ఆయన మర్చిపోలేకపోతున్నాడు ఈ రూపాన్ని. అందుకే రథాంగపాడి రక్షోభ్య సర్వప్రహరణాయుధ ఆ స్వరూపాన్ని ధ్యానిస్తున్నాడు. ఇలా పరవశించిపోతూ కళ్ళు మూసుకున్నాడు. పక్కన నిలబడున్నాడు కృష్ణ పరమాత్మ. కళ్ళు తెరిచేప్పుడు ఎదురుగా ఉన్నాడు. ఎదలో వాడు ఎదుట కనబడ్డాడు. వెంటనే శ్రీకృష్ణాయ తుభ్యం నమః నమస్కరించాడు. ఆ తర్వాత ధర్మబోధలు చేశాడు. అతడు కృష్ణుల్లో ఐక్యమయ్యాడు. పరమాత్మలో ఐక్యం చెందాడు భీష్ముడు వారు. తిరిగి అంతా సుస్థితి కల్పించాడు హస్తినాపురంలో. ఇంకా వెళ్ళొస్తాను బయలుదేరుతున్నట్ట. కుంతీదేవి స్తోత్రం చేసింది, స్వామి ఎంత ఆదుకున్నావయ్యా. నిజంగా మనం కానీ కుంతి ప్లేస్లో ఉంటే కృష్ణుని కడిగేసేవాడు. ఏమిటై నేను నమ్ముకున్నా జోదల్లో ఓడిపోయాం, అడవులు పాలయ్యాం, ఎన్ని అవస్థలు పడ్డాం అని అనేవాళ్ళం. ఆవిడేముందంటే నిన్ను గుర్తు చేసిన విపత్తులు ఎన్ని వచ్చినా పర్వాలేదయ్యా. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. విపత్తులు కలిగినప్పుడల్లా నువ్వు గుర్తొస్తున్నావు. అందుకే విపత్తులు కలిగినందుకు ఆవిడ ఫిర్యాదు చేయలేదు. ఆపదొచ్చినప్పుడు నేను స్మరించాను. అందుకే విస్మరణం విష్ణో సంపన్న నారాయణ స్మృతి గట్టిగా చెప్పాడండి మహానుభావుడు వ్యాసుల వారు. ఆపద అంటే భగవంతుని మర్చిపోవడం, సంపద అంటే గుర్తు తెచ్చుకోవడం. ఇప్పుడు చెప్పండి ఎవరు సంపన్నులో ఎవరు విపన్నులో? అందుకే మేము సంపన్నులం. ప్రతిసారి నువ్వు గుర్తొచ్చావు, నీ ఆ ప్రేమను చూపించావు, నీ కారుణ్యాన్ని రుచి చూసామయ్యా మేము. అందుకు నిన్ను గుర్తు చేసే విపత్తులు ఎన్నైనా రాని షిప్ ప్రిపేర్డ్. ఎంత దమ్ము ఉండాలండి దానికి. అలా నమస్కరించింది ఆ తల్లి. ఇంకా వెళ్ళొస్తానని వెళుతూ ఉంటే కడుపు పట్టుకు ఏడుస్తూ వచ్చిందండి. ఎవరు? ఉత్తర. కడుపు పట్టుకుని ఏడు, స్వామి కడుపు మంటగా ఉంది స్వామి. ఏమిటి జరిగిన విశేషం? అశ్వత్థామ దుర్యోధనుడికి ప్రీతి కలిగించాలని చెప్పి ప్రతీకారం ఇచ్ఛతో బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ప్రయోగించాట. బ్రహ్మాస్త్రాన్ని అపాండవం చేస్తానని ప్రతిజ్ఞ పట్టాడు. ఇష్ట పరమాత్మ యొక్క ప్రణాళికతో ఉపపాండవులు మరణించారు.
అసలు పాండవుల మీద పడబోతూ ఉంటే అర్జునుడు ఉపసంహారం చేసేట. చూసి అశ్వత్థామకి ప్రయోగించడమే తెలుసు కానీ ఉపసంహారం తెలియదు. చూడండి, అవతల వాడిని దెబ్బ కొట్టేటప్పుడు తిరిగి బాగు చేయగలిగే శక్తి ఉంటేనే ప్రయోగించాలి. ఎంత రాజనీతి, ఎంత యుద్ధనీతి ఉండేది మన శాస్త్రాల్లో. అద్భుతం. మొత్తానికి వీడికి ఉపసంహారం తెలియకుండా ప్రయోగించడం దోషం. అర్జునుడికి రెండూ తెలుసుట. అందుకే ఆయన సమాధానం చెప్పాడు. కానీ అది అపాండవం చేస్తానని ప్రతిజ్ఞ పట్టిన బ్రహ్మశిరోనామకాస్త్రం పాండవులు రక్షింపబడ్డారు. కానీ పాండవ వంశాంకురమైనటువంటి ఉత్తరా గర్భంలో ఉన్న శిశువు మీదకి అది వెళ్ళింది. అది అక్కడ లోపలికి వెళ్ళి మండిస్తోందన్న విషయం ఎవ్వరికీ తెలియదండి. ఎవరికి తెలుస్తుంది? మంటను కడుపు చేత్తో పట్టుకుందే కానీ ఈ తల్లికి మాత్రం తెలుసా? ఏం బాధపడకమ్మా అంటున్నట్ట కృష్ణ పరమాత్మ. లోపలికి ప్రవేశించాడు. బయటవాడు బయటగానే ఉన్నాడు, లోపల ప్రవేశించాడు. ఎంత ఆశ్చర్యం చూడండి ఇక్కడ. ఇప్పుడు ఆ పిల్లవాడు పరిస్థితి చూడాలి. గర్భంలో ఉన్నవాడు అప్పటికే ఒక పూర్ణాకృతి సంతరించుకున్నాడు, ఇంకా రేపో మాపో జన్మించాలి. ఆ స్థితిలో ఆ బ్రహ్మాస్త్రం లోపలికి ప్రవేశించి దగ్ధం చేయబోతోంది శిశువుని. చూస్తున్నాడు చుట్టూ ఉన్న మంటను లోపల శిశువు. వెంటనే గుర్తొచ్చట్టు భగవంతుడు. అదండి అదృష్టం అంటే. ఆపద రావడం గొప్ప కాదు, వచ్చినప్పుడు భగవంతుడు గుర్తు రావడం గొప్ప. ఎలాంటి గుర్తొచ్చాడు? మన పురాణాల్లో గర్భవతి అయిన స్త్రీకి ఒక పేరు చెప్పారు, దౌహృది అని పెట్టారు. దౌహృది, డ్యూయల్ మైండ్ అట. దౌహృది అంటే గర్భవతి అయిన స్త్రీకి రెండు హృదయాలు ఉంటాయట. తన హృదయము, లోపల శిశువు హృదయము రెండు ఉంటాయట. అందుకే ఆ సమయంలో ఆమె కోరిన కోరికలు తీర్చాలి అని అంటారు. ఎందుకంటే అది వాడి యొక్క వాంఛ కూడా అవుతుంది. అవి తీర్చాలని చెప్పడంలో ఎంత గొప్ప విశేషం. అందుకు ఆవిడ దౌహృది. ఇది అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే ఆ గర్భంలో ఉన్నవాడికి సంస్కారం ఎలా వచ్చిందండి? మనకు 1000 దెబ్బలు తగిలినా భగవంతుడు గుర్తు రావట్లేదే. ఇంకా 1000 వాటుల్లోనే ఉన్నాం. ఎప్పుడు తరిస్తాం? అలాంటిది ఆ మహానుభావుడికి గర్భదశలోనే అలా వచ్చిందండి. ఇది పెద్ద ప్రశ్న. అది ఆ ఇంటి సంస్కారం అండి అన్నారు ఇక్కడ. ఎందుకంటే పాండవుల ఇంట ఎల్లవేళలో ఒకటే స్మరణ. ఏమిటి? భగవత్ స్మరణ. ఎప్పుడు అది కృష్ణ 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 అని కృష్ణుడున్నాడు. ఈ మాటలన్న అలవాటు అయిపోయింది. అర్జునుడికి అంతే, వాళ్ళ అబ్బాయి గారికి అంతే, ఆ కోడలు గారికి అంతే. అందరికీ అదే అలవాటు. వాళ్ళ ఇంట్లో కృష్ణ స్మరణ తప్ప మరొకట్లేదు. అందుకే ధర్మరాజును చూసి నారదుడే అసూయపడ్డాడయ్యా. ఎంత గొప్పవాడివయ్యా. జలజాత ప్రభవాదులున్మనములో చర్చించి భాషావలిన్ పలుకం లేని జనార్దనాహ్వయ పరబ్రహ్మంబు నీ ఇంటిలో చెలియై మేనమరందియై సచివుడై చిత్తప్రియుండై మహాఫల సంధాయకుడై చరించుట ఇది నీ భాగ్యంబు రాజోత్తమ. ఏమి పద్యం అండి మహానుభావుడు. జలజాత ప్రభవాదులున్ మనములో చర్చించి భాషావలిన్ పలుకం లేని. బ్రహ్మాది దేవతలు కూడా ఏ పరమాత్మను అర్థం చేసుకోలేరో ఆ పరమాత్మ నీ ఇంట్లో చెలియై మేనమరందియై సచివుడై చిత్తప్రియుండై మహాఫల సంధాయకుడై చరించుట నీ భాగ్యంబు రాజోత్తమ అని చెప్తున్నాడు ఇక్కడ. అలాంటి భాగ్య సంపన్న కుటుంబం పాండవులది. నిరంతరం కృష్ణ పరమాత్మ ఉన్నాడు. మనం అంటాం యతో ధర్మస్తతో జయ అని. చిన్న మార్పు చేయాలి. యతో ధర్మస్తతో కృష్ణ యత కృష్ణస్తతో జయ. ధర్మం ఉన్న చోటు జయమనకూడదు. ధర్మం ఉన్న చోటు కృష్ణుడు ఉంటాడు, కృష్ణుడు ఉన్న చోటు జయం ఉంటుంది. అదే పాండవుల పక్షాన్ని కృష్ణ పరమాత్మ ఉన్నాడు. మొదటి నుంచి అదే స్మరణ వాళ్ళ ఇంట్లో. ఆ స్మరణ పిల్లాడికి వచ్చిందండి. అది గర్భంలో ఉన్నప్పుడు. అందుకే గర్భవతిగా ఉన్నప్పుడు ఆ ఉన్న సంస్కారాలు పిల్లవాళ్ళకు వస్తాయని చెప్పడం ఇది. అలాంటి ఆ జీవుడికి సహజంగా ఉన్న సంస్కారం, ఇంట్లో ఉన్న సంస్కారం. ఇప్పుడు ఇది పిల్లలు పుట్టగానే రిమోట్ పట్టుకుని ఎక్కడ నొక్కితే ఏదొస్తుంది వాడికి తెలిసిపోతుంది. ఐప్యాడ్లో ఎలా ఆడాలో తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ స్థితిలో తల్లి చేసిన పనులన్నీ పిల్లాడికి వస్తాయి. ఏం చేస్తాం? మొత్తానికి మహానుభావుడు గుర్తొచ్చాడు. ఎవడు? పరమాత్మ. అప్పుడు అంటున్నాడండి, రాడా చూడ సమస్త భూతములలో రాజిల్లువాడు ఇచ్చటం లేడా పారుని చిచ్చరమ్ము తొలగంద్రోచి లీలాగతిన్ బోద్రోచి నా కీడా నేడ భయప్రదానము అతడు హిప్పన్న తత్రాత మున్గాడ ఎందర కాబడి ఎడల మత్కర్మంబు తానెట్టిదో. ఇది అనుకుంటున్నాడు. ఎంత అందమైన పద్యాలు వింటున్నామని అనుభూతి కలుగుతుందా? చాలా సంతోషం. ఇదండి పోతన గారు తెలుగులో పుట్టడం మన తెలుగు వారు చేసుకున్న అదృష్టం. పోతన తెలుగు తెలియకుండా బ్రతకడం దురదృష్టం. అందులో ఏమీ సందేహం లేదు. ఆ దురదృష్టం తెలియాలంటే ముందు అది తెలియాలి. ఒక చిన్న అనుభూతి చెప్పుకోవాలి ఇక్కడ. ఢిల్లీలో ఒకసారి భాగవత సప్తాహం చెప్పడానికి నన్ను పిలిచారు. అప్పుడు వ్యాస భాగవతం, పోతన భాగవతం కలిపి చెప్పడం నాకు ఒక అలవాటు. ముందు వెళ్ళేటప్పటికల్లా ఒక యతీశ్వరుడు కూర్చునేవాడు అక్కడ. చాలా శ్రద్ధాళు. రోజు కూర్చుని వినేవాడు. కన్నీళ్లు కార్చేవారు. చివరి రోజున ఆయన ఏదో మాట్లాడతారటండి. 5 నిమిషాలు అనుమతి ఇద్దామా అని అడిగారు నిర్వాహకులు. తప్పకుండా ఇవ్వండి. పెద్ద ఆయన రోజు విన్నారు. అసలు అందరూ వచ్చేదానికంటే ముందు ఆయన వచ్చాడు, తర్వాత నేను వచ్చేవాడిని, తర్వాత శ్రోతలు వచ్చేవారు. అది రివాజులేండి ఎక్కడ. సరే మొత్తానికి ఆయన శ్రద్ధగా వినేవట.
ఆఖరికి ఆయన మాట్లాడడానికి వచ్చాడు. ఫస్ట్ హిందీలో మాట్లాడిన, తెలుగు తెలియదు అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను, నిన్నాళ్ళు తెలుగు చెప్తే ఎలా విన్నావు అని. కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, పోతన లాంటి భాగవతోత్తముడు తెలుగులో భాగవతం రచించాడు, అది చెవులో పడితే చాలు ధన్యుడిని అవుతాను, ఇక్కడ కూర్చున్నానని చెప్పి. భాషతో పని ఉంది, ఏమి పద్యాలు. అందుకే ఖ్యాతి గడించుకొన్న కవులందరూ లేరే, అదేమి చిత్రమో పోతనయన్నచో కరిగిపోవు నెడంద జోహారు చేతకై చేతులు లేచు. ఈ జన వశీకరణాద్భుతి శక్తి చూడగా అతని పేరులో గలదో అతని గంటములోనున్నదో అన్నారు జంజాల పాపయ్య శాస్త్రి గారు పోతన గారిని తలంచుకుని. ఎలాంటి మహానుభావుడు, ఆయన చేతిలో భాగవతం పడ్డం మన అదృష్టం. ఆయన అంటాడు, నా భాగ్యం కొద్దీ రాముడు నాకు భాగవతం రాయమన్నాడు. పెద్దవాళ్ళు నాకంటే నన్నయ్య తిక్కలు భారతం రాశారు, రామాయణం రాశారు, భాగవతం ఎవరు ముట్టుకోలేదు, నా కోసం వదిలేశారేమో, లేకపోతే ఆ మహాత్ములు రచిస్తే నేను రాసేది నిలుస్తుందా అన్నట్టు వినయంగా మహాత్ముడు. కానీ మన భాగ్యం ఆయన చేతిలో పడింది. అందుకే భాగవతం అమిత మృదువుగా మధురంగా అనిపిస్తుంది, కానీ అసలు మూల భాగవతం చూస్తే తెలుస్తుంది మామూలు కాదు. భాగవతాంతంకి పాండిత్యం అన్నారు. అసలు నువ్వు పండితుడు అవునో కాదు డిసైడ్ కావాలంటే భాగవతం చూడని చెప్పాడు. ఇక్కడ అసలు పాండిత్యాలు అంతమైపోతాయి అక్కడ. ఎంత గొప్పగా చెప్పాడంటే, నీ బుద్ధితో తెలుసుకోగలిగిన అన్నీ అక్కడ ఆగిపోతాయి. నీ లాజిక్లు, నీ ఆర్గ్యుమెంట్లు, నీ స్కాలర్లీనెస్ అన్నీ మొత్తం అక్కడ ఆగిపోతాయి. ఎంత గొప్ప మాట. పండితులకే తలలు బద్దలు కొట్టుకున్న అర్థం కానిదండి భాగవతం. మరి ఎలా తెలుస్తుందంటే, భక్త్యా భాగవత జ్ఞేయ అన్న వ్యుత్పత్త్యా అన్న టీకయ అన్నాడు. టీకా తాత్పర్యాల వల్ల తెలియదు, భక్తి వల్ల భాగవతం తెలుస్తుందట. ఎన్ని ఆహార పదార్థాలు పెట్టాలన్నా రుచి తెలిసేది నాలుకుంటే, అంతే కదా. భక్తి అనే నాలుకుంటే భాగవతం రుచి తెలుస్తుంది. ఒకటే మాట, ఆ నాలుగు పక్కకి లాగేసి నాకేం రుచించలేదు అంటే నాలుగు లేదని అర్థం, లేదా నాలుగు జబ్బు ఉందని అర్థం. మన మహానుభావుడు నారదుడు మన అన్నమాచార్య భాషలో చెప్పాలంటే, తెవులు పడినవాడు తినబోయి మధురము చవిగాక పులుసుల చవిగోరినట్లు భవరోగముల పడి పరమామృతము నోర చవిగాక భవములు చవులాయనయ్యా అన్నాడు. ఇక్కడ జబ్బు పడ్డ నాలికి తీపి ఇచ్చినా చేదుగా అనిపిస్తుందట. అలాగే మాకు జబ్బు పడ్డాము, అజ్ఞానపు జబ్బు, అందుకే భగవన్నామం రుచించట్లేదు అన్నాడు ఒక ఆయన. అందుక భక్త్యా భాగవత జ్ఞానం ఎంత మధురమైనది. రాడా చూడ సమస్త భూతములలో రాజిల్లు వాడు ఇచ్చటం లేడా, ఎంత గొప్ప మాట. అంతటా ఉండే పరమాత్మ ఇక్కడ లేడా, నన్ను రక్షించడా. పైగా పారుని చిచ్చరమ్ము తొలగను నీలాగతింద్రోచి నా కీడా నేడు అభయప్రదానము. అంతటా ఉండేవాడు ఇక్కడ లేడా, నా మాట విని నన్ను అనుగ్రహించడా. ఇంకా అనుగ్రహించడం లేదేమిటి అంటూ మత్కర్మంబు తానెట్టిదో, గొప్ప మాట అన్నాడు ఇక్కడ. ఇలా అనుకోగలగాలండి. ఇంకా భగవద్ అనుగ్రహం కలగలేదంటే నా ప్రారంధం ఎలా ఉందో, అంతేగాని అని ఉన్నాడే లేదా అని డౌట్పడలేదు. నా ప్రారంధం ఎలా ఉందో, అలా ఆ దశలో అలా అనుకున్నాడంటే వాడి సంస్కారం ఎంత గొప్పదో చూడండి. అది వెంటనే ఆయనకి అసమానుండు అంగుష్ఠమాత్రుండగు మహానుభావుండు అంటున్నాడు ఇక్కడ. కేవలం అంగుష్ట ప్రమాణంలో ఒక్కసారి పరమాత్మ ఆ గర్భగృహంలో సాక్షాత్కరించేట ఎవరికి, ఇంకా పేరు పెట్టలేదండి ఆ అబ్బాయి గారికి. ఆయనకు కనబడ్డాడు అంగుష్ట మాత్రం. అందులోనే ఎంత అందం అంటే, ఆ అందమైన ఆ రూపాన్ని చూస్తే పిల్లాడు అలా తను తాను మైమరిచిపోయేటండి. నీలమేఘ శ్యాముడు, చక్కటి కిరీటము, సర్వాభరణ భూషితుడు, చతుర్భుజాలు, శంఖచక్ర గదాపద్మములు ధరించి మందహాసం చేస్తూ అంగుష్ట ప్రమాణ దేహంలోనే మొత్తం తన యొక్క శోభనంతా చూపించాడు. అణువులో బ్రహ్మాండాలను చూపించగలిగిన వాడు తన స్వరూపాన్ని స్పష్టంగా అంగుష్ట ప్రమాణంలో చూపించట. చూపించి ఒక్క కేలను లీలను గద త్రిప్పే అన్నాడు ఇక్కడ. ఆ చేతితో గదను అలా తిప్పెట్టు చుట్టూ. ఆ తిప్పగానే మంటలన్నీ హారిపోయి చల్లబడ్డాడు పిల్లవాడు. ఇక్కడ అమ్మ నా కడుపు చల్లగా ఉన్నదయ్యా అంది. లోపలేం జరిగిందో ఆ పిల్లాడికి తెలుసు అంతే. మొత్తానికి అబ్బాయి పుట్టేట. అభిమన్యుడు లేడు, ఉత్తరికి ఇప్పుడు కలిగాడు. అభిమన్యుడు మరణం తర్వాత కదా, మరణ సమయంలో ఆమె గర్భవతిగా ఉన్నది, ఇప్పుడు కలిగాడు. కలిగిన తర్వాత విష్ణురాతుడు అని పేరు పెట్టారట. అసలు అతను విష్ణురాతుడు అంటే విష్ణువుని పొందినవాడు. చూడండి, పేర్లు డిక్షనరీలు చూసి నెట్లో వెతికి పెడతారండి. వాడి సంస్కారం విష్ణువుని పొందాడు అన్నారు. పొందబోదు విష్ణురాతుడు, అలాంటి మహానుభావుడు. ఆయనకు అసలు పేరేమిటా అని తర్వాత చూసేట. పుట్టిన తర్వాత అతను వెతుక్కుంటున్నది ఎవరిని అంటే, నన్ను గర్భంలో రక్షించిన వాడు ఎక్కడున్నాడు అని చూస్తున్నట్టు చుట్టూ. పరితః ఈక్షిత, అంతటా పరితః చుట్టూ చూస్తూ ఉండగా వీళ్ళు చూశారు, అబ్బాయి పిల్లాడు చుట్టూ చూస్తున్నాడే అనగానే పరీక్షిత్ అని పేరు పెట్టారటండి. ఎంత గొప్పగా, ఎంత బాగుందో. అంతా వెతికేవాడే సిరియని శిష్యుడండి. పరమాత్మను వెతుకుతున్నాడు. ఎందెందు వెతకి చూచినా ఎక్కడున్నాడా అని వెతుకుతున్నాడు. అదే నిజమైన అన్వేషణ. ఆ పేరులోనే ఎంత గొప్పగా ఉన్నదో చూడండి. అన్వేషణాత్మక దృష్టి అంటే పరమాత్మను వెతికే దృష్టి ఉండాలండి. అది ఉన్నది ఆ మహానుభావుడికి. మొత్తానికి పరీక్షిత్ అని పేరు పెట్టారు. ఆ పిల్లవాడు చక్కగా ఎదిగాడు, ఒక యవ్వనానికి వచ్చాడు. ఆ సమయంలో కృష్ణ పరమాత్మ నిర్యాణం జరగడం, పాండవులేమో
మహాప్రస్థానానికి వెళ్తూ ఇతన్ని పట్టాభిషిక్తుని చేసి వెళ్ళే పరీక్షణ్ మహారాజుకి ఇంతవరకు కథ వచ్చినది. ఇటువంటి పరీక్షణ్ మహారాజు రాజ్యపాలన చేస్తున్నప్పుడు కలి ప్రవేశించింది అప్పుడప్పుడే. అందుకే కలి ప్రవేశించింది కనుక కలిని నిగ్రహించడానికి బయలుదేరేట. ఎందుకంటే రాజా కాలస్య కారణం. ఏం చేస్తామండి, కాలం అలా ఉంది అనకూడదు. ఒక రాజు దగ్గరికి వచ్చి ఊరంతా కలరా వ్యాధి వ్యాపించిందంటే నేనేం చేస్తా, టైం అది అనకూడదు. దానికి తగ్గ పరిష్కారాలు చేయాలి. అలా కలి వ్యాపించిందంటే నిగ్రహించాలి. రాజు వెళ్ళి బయలుదేరాడు. ఎక్కడెక్కడ కలి దోషాలు కనబడుతున్నాయో వెతుకుతున్నట్టు ఉంటే పరిష్కరిద్దామని. ఆ వెళుతూ ఉండగా ఒకానొక చోట ఒక దృశ్యం కనబడింది, ఆశ్చర్యకరమైన దృశ్యం. ఒక ఆవు కనబడింది. ఆవు కన్నీరు కారుస్తూ శుష్కించుంది అక్కడ. దాని ప్రక్కన ఒక వృషభం నిలబడి ఉందిట. ఆ వృషభం వచ్చి ఆవుతో మాట్లాడుతుందిట. ఆ రెండు మాటలు ఈయన వింటున్నట్ట. వెంటనే మనం చాలా తెలివైన వాళ్ళం, జంతువులు మాట్లాడుతుంటే ఈయనకి ఎలా అర్థమవుతుంది, మనుష్య భాషలో మాట్లాడాయా అని ఇంకెక్కడివన్నీ తీస్తాం. కానీ అక్కడ గ్రహించగలవలసిన ఒక సంకేత భాష ఒకటి ఉన్నది. అంతేకాదు మనకు ఛాందోగ్యోపనిషత్తులో నారదుల వారు సనత్కుమారుల వారి సంభాషణలో మనకి ఎన్ని రకాల విద్యలు ఉన్నాయో ఒక లిస్ట్ ఉందండి. ఆశ్చర్యపోతాం. అందులో చాలా తగలెట్టుకున్నాం, పోగొట్టుకున్నాం, దాడులు వెలకొని పోయే. అందులో పశుపక్షుల యొక్క ఇంగితాన్ని తెలుసుకునే విద్య ఒకటి చెప్పారు ఇక్కడ. వాళ్ళ యొక్క సంభాషణ అర్థం చేసుకోగలిగే విద్యలు కూడా ఉండేవి అని. పరీక్షణ్ మహారాజుకి అలా ఉండేవి అనుకుందాం, లేదా ఆయనకు అర్థమయ్యేటట్టు అవే మాట్లాడే అనుకుందాం. ఎందుకంటే మామూలు ఆవు మామూలు ఎద్దు కాదది. ఆ ఆవు ఏదయ్యా అంటే భూదేవిట. ఒక విధంగా ఇది సరైన జరిగిన కథ అయితే సంతోషమే, జరగలేదంటే సింబాలిక్గా మనకు ఒక మెసేజ్ ఇస్తున్నాడు అనుకున్నా అంతకంటే బాధ లేదు. నాస్తికుడు కూడా ఆనందించగలిగే గ్రంథం భాగవతం అండి. అది కానీ ఆనందిస్తే కొన్నాళ్ళకి నాస్తికత్వం పోతుంది, అది కూడా గొప్ప విషయం. సరే, మొత్తానికి అది అక్కడ ఉన్నటువంటి గోవు ఎవరు? భూదేవి. ఆ వృషభం ఎవరు? ధర్మదేవత. చూడండి ఎంత గొప్ప ప్రతీకో ఇక్కడ. దీనిలో ఉన్నటువంటి ఆశ్చర్యమైన అనుభూతిని చూద్దాం. భూమిని ఆవుతో ఎందుకు పోల్చారు? కంచి మహాస్వామి వారు జననీ పృథివీ కామదుగాస్తే జనకోదేవ సర్వదయాళు అన్నారు. భూదేవిని గోవుతో పోల్చడం అనేటువంటిది మన సంప్రదాయంలో మొదటి నుంచి ఉన్నటువంటి అంశమే. అంతేకాదు భూమికి గోవుకి ఏదో అనుబంధం ఉంది. అందుకే గోవు నెత్తురు ఎక్కడ కారుతుందో అక్కడ భూమి కంపిస్తుందని మాట చెప్పారు. ఇక్కడ ఇప్పుడు ఉత్పాతాలు జరుగుతాయి. ఇవన్నీ విషయం. మొత్తాన్ని గోవు గురించి చెప్తున్నప్పుడు చాలా విషయం ఉంటుంది. కానీ భూమిని గోవుతో పోల్చడానికి ఒక విశేషం ఉన్నది. మీరు పురాణాలు ఏ వెతకండి, భూదేవి విష్ణువు దగ్గరికి వెళ్ళినప్పుడు గోరూపంతో వెళ్ళిందని వర్ణించారు. ఎలాగంటే గోవు నుంచి మనం పాడి ఎలా పొందుతామో భూమి నుంచి అలా ఆహారాన్ని పొందుతున్నాం. అందుకు భూమి గోవు ఒక్కటే. అయితే వృషభం ఎవరు? ధర్మం. ఇక్కడ కీన్గా మనం పట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక ఆవు పాలివ్వాలి అంటే వృషభము యొక్క యోగము చేతనే ఇవ్వగలదు. వృషభము వల్లనే ఆవు మనకి పాడినివ్వగలిగేటువంటి తల్లిగా మారుతుంది. అలాగే భూదేవి మనకి సంపదలనే పాడి ఇవ్వగలగాలి అంటే ధర్మం అనే వృషభం యొక్క యోగం ఉండాలి. అది చెప్తున్నాడు ఇక్కడ. ధర్మము ద్వారానే భూమి నీకు సంపదలిస్తుంది. ఇది భారతీయ ఋషి యుగాల క్రితం తెలుసుకున్నటువంటి గొప్ప జ్ఞానం. మనం ఇప్పుడు మరిచిపోతున్న అజ్ఞానం. దీనివల్ల ఫలితాలు మాత్రం తీవ్రంగా ఉంటాయి, ప్రస్తుతం ఉంటూనే ఉన్నాయి, కానీ గమనించడం లేదు. బాగుపడే యోగం ఉంటే సత్యాన్ని గమనిస్తాం. మొత్తాన్ని ధర్మం వల్లనే భూమి మనకు అన్ని ఇస్తుందని చూపిస్తున్నాడు ఇక్కడ. అంత అద్భుతమైన సింబాలిజం, ప్రతీకవాదం ఇందులో కనబడుతుంది మనకి. మొత్తానికి రెండు సంభాషించుకుంటున్నాయట. భూమి ఎప్పుడైతే దీనంగా ఉందో ఈ వృషభం అడుగుతోంది, ఏంటి చాలా దిగులుగా ఉన్నావు? కలి ప్రవేశించిందినా? దుష్టులైనటువంటి క్షుద్ర రాజులు నిన్ను ఆక్రమించుకున్నారనా? ధర్మం దెబ్బతింటోందనా? లేదా నిన్న మొన్నటి వరకు పరమాత్మ తన అందమైన పాదాలతో నీపై సంచరించాడు. ఆ లీల ఈ భూమి నుంచి అంతర్ధానమైపోయింది. ఆ కృష్ణ వియోగం తట్టుకోలేక నువ్వు బాధపడుతున్నావా అని అందిట ధర్మదేవత. అప్పుడు భూమి కన్నీరు కారుస్తోంది. అవును, నువ్వు చెప్పినవన్నీ నిజమే. నిజానికి కృష్ణ పరమాత్మ కాలు తీసే వరకు కలి పురుషుడు ప్రవేశించలేదు తెలుసా. ఆయన ఉన్నప్పుడు కలి రాలేడు, అది తెలుసుకోవాలి. కృష్ణుడు ఉన్నంతసేపు కలి రాలేదుట. ఇప్పుడు దాని పరిష్కారం ఏం చేయాలి? మనం హృదయంలో కృష్ణుడిని పెట్టుకుంటే వాడి హృదయంలో కలి ఉండదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. మొత్తం దేశమంతా నువ్వు కలిని పోగొట్టలేకపోయినా నీలో కలిని పోగొట్టుకోవాలని నీలో కృష్ణుని పెట్టుకో. ఇది తెలుసుకోవాలి. ప్రతి దానిలో గ్రహించవలసిన అంశం అనేవి. కనుక కృష్ణుడు లేడనా బాధపడుతున్నావు అంటే చెప్తోంది. కృష్ణుడికి ఇక్కడ 36 గుణాలు వర్ణిస్తుందండి ఆ భూదేవి. ఎంత అద్భుతమో! సత్యం, అహింస, శౌచం, అక్రోధం, ఇవన్నీ కృష్ణుడికున్న 32 గుణాలు. కొన్ని చోట్ల 36 కూడా చెప్పారు. ఈ 36 గుణాలు ఒక లిస్ట్ మనం రాసుకుని కృష్ణ కథను పరిశీలించాలి. అది సూచన. మనకి రామాయణం చదివే ముందు రాముడు 16 గుణాలు చెప్తారు. భాగవతం చదివే ముందు కృష్ణ పరమాత్మ యొక్క 36 గుణాలు చెప్పారు. చూడండి ఇక్కడ.
ఈ 36 గుణాలు దగ్గర పెట్టుకుని కృష్ణ కథ చూస్తే కృష్ణుడు అర్థమవుతాడు. అందుకే మొదటి నుండి జాగ్రత్తగా వెళితే దశమస్కంద అర్థమవుతుందని చెప్పడానికి అది అర్థం. అలాంటి కృష్ణ పరమాత్మ, దివ్య గుణములు కలిగిన కృష్ణ పరమాత్మ పాదములు తీసివేసిన తర్వాత నేను కళావిహీనయ్యాను, కలి ప్రవేశించాడు, దెబ్బతిన్నాను. పైగా రానున్న దుర్భరమైన కాలం, కలికాలం ఇంకా ప్రారంభం, ఫస్ట్ స్టెప్లోనే ఉన్నాం, రాబోతున్నది ఎంతో బాధపడుతున్నది భూదేవి. అప్పుడు ధర్మదేవత అన్నదిట, ఏడవకు, ఏం చేస్తాం, కాలాన్ని మనం అనుసరించక తప్పదు కదా అంటే, నన్ను ఎంత ఓదారుస్తున్నావు, నువ్వు కుంటుకుంటూ రావడం నాకు కనబడిందిలే, నీ పరిస్థితి ఏమిటి అంటే ఇదే పరిస్థితి. కలి ప్రవేశించింది ఎప్పుడో నాకు ఇంకా ఒక్క కాలే, మిగిలిన 3 కాలుకి బలం లేదు. ఇది వినగానే మనం ఏమనుకుంటామంటే ప్రతి యుగానికి 4 పాదములు, ప్రథమ పాదం, ద్వితీయ పాదం, తృతీయ పాదం, చతుర్థ పాదం. ప్రథమ పాదంలో ధర్మం ఉంటుంది, మిగిలిన పాదాలు ఉండదు అని మనం అనుకుంటాం. కానీ ప్రథమ పాదంలోనే కనిపించట్లేదు, ఇంకేం చేస్తాం. అందుకు ఒక ఆయన కలియుగం చివరి కలిపోయిందా అనుకున్నప్పుడు చతుర్థ పాదం అని చెప్పేస్తున్నాడు, మనం ఎవరు మార్చడానికి. ఇక్కడ మామూలుగా యుగానికి 4 పాదములు చెప్పడం లెక్క వేరు, ధర్మం ఒక పాదం అని చెప్పేటప్పుడు లెక్క వేరండి. ఇది తెలుసుకోవాలి కొంచెం. ఇక్కడ ఒక పాదము అంటే క్వార్టర్ పార్ట్ అని అర్థం. అంటే కలియుగం మొత్తం మీద 3/4 అధర్మం, 1/4 ధర్మం, అంతే మొత్తం మీద. అంతేగాని ప్రథమ పాదం ద్వితీయ పాదం అని కాదు, ఇది తెలుసుకోవాల్సినది మొత్తానికి. కనుక నువ్వు దుర్బలుడివై ఉన్నావు, ఇవి ఇద్దరు మాట్లాడుకుంటున్నట్ట. ఈ లోపల ఒక నీచంగా ఉండే పురుషుడు రకరకాల రాజలాంఛనాలతో వచ్చి ఒక్కసారి వృషభాన్ని తన్నేటండి మొట్టమొదట. చూడండి, నీచ పురుషుడు రాజలాంఛనాలతో వచ్చారండి. ఇది ప్రతీకవాదమే. కలియుగంలో నీచులే పాలకులు అవుతారని చెప్పడం కూడా మరొకటి కాదు, ప్రతీకవాదం ఇదంతా కూడా. అలా తన్ని నిలబడ్డట. వెంటనే పరీక్షిత్ మహారాజు ధనుర్బాణాలు సంధించాడు. ఎంత గొప్ప మాట! అలాంటి రాజులుంటే ఎంత బాగుంటుంది. గోవుని హింసిస్తూ ఉంటే సహించడం మహాపాపం, కానీ గోవుని హింసిస్తే శిక్షిస్తా జాగ్రత్త అన్నట్ట. అలాంటి రాజులుంటే గోవులు కాపాడబడితే దేశం కాపాడబడుతుందండి. ఎంత గొప్ప విషయం ఇక్కడ. నా కళ్ళ ఎదురుగా గోవుని శిక్షిస్తున్నావు, నిన్ను సహించనన్నట్ట. గడగడ వణికాడు అతడు. అప్పుడు చెప్తున్నాడు, నేను కలిపురుషుణ్ణి. నువ్వు ఈ కలిపురుషుడు వచ్చి ముందు ధర్మాన్ని తన్నాడు, తర్వాత భూదేవి క్షీణిస్తుంది, అది చూపించాడు ఇందులో. నేను కలిపురుషుణ్ణి. ఒక్కొక్క కాలం ఒక్కొక్కరిది. ఇంతవరకు 3 కాలములు 3 పురుషులు అయిపోయారు, కృతత్రేత ద్వాపరములు. ఇప్పుడు నా యుగం, నన్నేం చేయమంటావు? నన్ను నియమించాడు పరమాత్మ. పాప సంస్కారములు కలిగిన వారు పుట్టడానికి ఒక యుగం ఉంటుందండి. కొన్ని రకాల సీజన్స్లో కొన్ని రకాల పురుగులు వస్తాయి. అలా కలియుగం అనే సీజన్లో పాప పురుగులు పుడతారు, ఏం చేస్తాం. కనుక వాళ్ళకి తగ్గట్టుగా నేను ఉండాలి కనుక నేను ఉన్నాను. నన్నేం చేయమంటే ఆ పాప పురుగులకి పొరపాటును కూడా ధర్మబుద్ధి కలగదు, వాళ్ళకి తగ్గట్టు నడపాల్సింది నేను. కర్మ కొద్దీ కాలం కానీ నా బట్టి అది కాదయ్యా, వాళ్ళ కర్మల కొద్దీ నేను చేయాలి. నన్ను ఏం చేయమంటావు చెప్పు. అయితే రాజా కాలస్య కారణం, నీలాంటి సుక్షత్రియుడు, తపస్సంపన్నుడు, జ్ఞాని, ధార్మికుడు, ఇలాంటి మహాత్ముడు శాసిస్తే నేను కూడా నిలవలేను. కానీ ఇప్పుడు నా కాలం కదా, కనుక నువ్వు నన్ను పొమ్మంటే ఎలాగా, నేను ఉండడానికి ఏదైనా చోటు చూపించు అన్నాడు. సరే, కొన్ని చోట్లు చెప్తాను, అక్కడ ఉండలేదు, నేను మాత్రం ఎందుకు పొమ్మంటా, నీ కాలం కనుక అని. ఎక్కడ అసత్యం ఉంటుందో, ఎక్కడ స్త్రీ వ్యామోహం ఉంటుందో, ఎక్కడ ద్యూతం ఉంటుందో, ఎక్కడ ఛలము అంటే వంచన ఉంటుందో అక్కడ ఉండు. ఇలా కొన్ని ఎక్కడ అశౌచం ఉంటుందో, అనాచారం ఉంటుందో అక్కడ ఉండు. ఇవన్నీ బోధించాడు. సరే అని బయలుపెట్ట. అవి తన రాజ్యంలో లేకుండా జాగ్రత్త పడ్డాడు పరీక్షిత్ మహారాజు. ఎంత గొప్ప మాట చూడండి. ఇవి చోట్లు కల్పించేశాడు, ఇక్కడ ఉండు అని. అవి తన రాజ్యంలో లేకుండా జాగ్రత్త పడ్డాడు. చక్కగా నడిచిపోతుంది రాజ్యం. పరీక్షిత్ మహారాజు కాలంలో కలియుగంలోనే కృతయుగం కనబడింది. చక్కగా అందరూ హాయిగా వెళ్ళిపోతున్నారు. కానీ కాలధర్మం కాలందే, ఇది తెలుసుకోవాల్సింది. అది రావాల్సి వచ్చింది. ఎంత నిగ్రహించిన వాడిని నిగ్రహించేనే వచ్చేస్తుంది కాలం. దాని ప్రభావాన్ని ఎవరు ఆపలేరు, అది తెలుసుకోవాల్సింది. ఈ మహానుభావుడు ఒకప్పుడు క్రూర మృగముల్ని వేటాడడానికి అడవికి వెళ్ళేట. మళ్ళీ ఇక్కడ పట్టుకుని నేను హంటింగ్ ఒకటి ఉందన్నమాట అనుకోవద్దు. దీనికి రాజధర్మంలో ఒకటి ఏంటంటే, క్రూర మృగాలు జనావాసాల మీద వస్తే వాటిని నియంత్రణ చేయడానికి వెళ్ళాలి. అది అందుకు వెళ్ళాడు ఆయన. ఆ వెళ్ళినప్పుడు ఒంటరిగా ఒకసారి అడవులో చిక్కడ్డాడు. దాహం వేసింది. అక్కడ ఒక తపస్వి తపస్సు చేస్తున్నాడు, శమీక మహర్షి. ఆయన వద్దకు వెళ్ళి దాహానికి నీరెగెట్టాడు. సమాధి స్థితిలో ఉన్నాడు. సమాధి స్థితిలో ఉన్న యోగులు ఒకరు ఉంటారన్న కాన్సెప్ట్ కూడా ఎవరికి తెలియదు. అది ధ్యాన సమాధిలో ఉండి ఐహికాన్ని విస్మరించి ఉన్నటువంటి స్థితిలో ఉన్న మహాత్ముని వద్దకు వెళ్ళి దాహం వేస్తుంది, నీరు ఇవ్వయ్యా అన్నట్ట. ఆయన పలకలేదు. వెంటనే ఆవేశంతో, ఉక్రోషంతో అక్కడ చచ్చిపడి ఉన్న సర్ప శవాన్ని తీసి ఆయన కంఠంలో వేశాడు. వేసి వెళ్ళిపెట్టి, ఎందుకంటే అలా వేయాలి? నిజానికి మహానుభావుడికి అలాంటి సమాధి స్థితి అంటే అర్థం కాదు. ఆయనకి ఎందుకు ఆ బుద్ధి పుట్టింది? కలి వల్ల ఏర్పడింది. అంటే ఆయనలో కూడా కలి ప్రవేశించాడనమాట. ప్రవేశించాడు అనద్దు. కొందరికి స్వభావము, కొందరికి ప్రభావం అని 2 ఉంటాయండి. ఇక్కడ స్వభావంలో కలి ఉంటే అది దోషం, ప్రభావంలో కలి ఉంటే
పరిష్కరించుకోవచ్చు. ఇది ఎలాగంటే ఒక టమాటా పండు లోపల కుళ్ళిపోతే పారేస్తాం, బయట బురద అంటితే ఈయనకి బయట బురద అంటినట్టు కలి ప్రభావం చూపించింది, అంతే తప్ప ఈయన లోపలికి వెళ్ళలేదు. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే వాడు రావడానికి తగ్గ ద్వారం తెరుచుకోబడుతోంది అనమాట. ఇది మొత్తానికి అలా చేసి పరీక్షణ్ మహారాజు వెళ్ళిపోయేటప్పుడు తిరిగి అతని పుత్రుడు శృంగి వచ్చి వెంటనే తన తండ్రి యొక్క కంఠంలో ఎవడైతే ఈ సర్పాన్ని వేశాడో వాడు 7 రోజుల్లో తక్షకుడు అనబడేటువంటి సర్పము చేత కాటు వేయబడి మరణిస్తాడు. ఇది శపించాడు. శపించి నాన్న ఎదురుగా కూర్చున్నట్టు అప్పటికే ఆ సర్ప శవాన్ని తీశాడు. నాన్న ఎదురుగా కూర్చున్నాడు. కొంతసేపటికి ఆయన సమాధి నుంచి బయటకు వచ్చి మందహాసం చేశాడు. వెంటనే చేసిన ఘనకార్యం చెప్పేట పిల్లాడు, ఎంత పని చేసేవరా అంటూ ఒక ధార్మికుడైన రాజు అక్కడ ఉంటేనే మన సాధనలు ఇలా సాగుతున్నాయి. గొప్ప మాట చెప్పాడు. మనం ఇక్కడ కూర్చుని హాయిగా సాధన చేసుకుంటున్నామంటే మీ సాధనల మీద బ్యాన్ పెడుతున్నా అని ఇలాంటివి అనే రాజులు ఉండకూడదు కదండి. ధర్మాన్ని నియంత్రించే రాజులు ఉంటే చాలా ప్రమాదం. మంచి రాజు ఉన్నప్పుడే మంచి సాధన సాగుతుంది. అలాంటిది నువ్వు శాపం ఇచ్చేంత పొరపాటు చేసావు. మహర్షులైన వారు కూడా తపశ్శక్తిని కాపాడుకోవాలి, సుమా నోరు జారరాదు. సరే, మన బాధ మనం పడదాం, ముందు ఆయనకి విషయం తెలియజేయాలి, యోగ్యుడు గనక అని. ఇదిగో మా పిల్లవాడు ఇలా శపించాడు, నువ్వు 7 రోజుల్లో నీకు మరణం ఉన్నది. ఇది చెప్పాడు. ఎందుకు అలా చెప్పాడండి అంటే తగిన జాగ్రత్తలు చూసుకోరా నాయన అని. ఆ మహానుభావుడు వెంటనే తిరిగి ప్రతిశాపం ఇవ్వగలిగిన సమర్థత కలిగిన తపస్సు ఆయనకి ఉన్నది, సామాన్యుడు కాడు. ఇవాళ హఠాత్తుగా మోక్షం కావాలని ఎలాగ 7 రోజుల్లో పోతున్నారు కదా, మఠం వేసుకోలేదు మహానుభావుడు. ఇది తెలుసుకోండి. మొదటి నుంచి సాధకుడే, కానీ ఒక గృహస్థ ధర్మంగా రాజధర్మంగా పాలన చేస్తున్నాడు, సాధన చేస్తున్నాడు రెండును. ఇంకా ఇప్పుడు 7 రోజులు మరణమే ఉన్నప్పుడు ఈ గృహస్థ ధర్మం నుంచి విరమించుకోవాలి. అది చేయబోతున్నాడు పరీక్షణ్ మహారాజు. వెంటనే 7 రోజుల మరణం అని తెలిసిన వెంటనే ఎంత తప్పు చేశాను అనుకున్నాడు. ఆయన శపించారంటే కారణం నేనే. ఇప్పుడు మళ్ళీ ప్రతిశాపం ఇచ్చి మళ్ళీ ఎందుకు పాపం చేయడం? అందుకు ఇప్పుడు నేను చేయవలసింది ఈ 7 రోజుల్ని ఎలా సార్థక చేసుకుని జీవన పరమార్థాన్ని పొందుతాను. ఇది ప్రశ్న. ఈ ప్రశ్న కలగడమే కష్టం అండి. భాగవతం ఎవడు విన్నాడో ముందు గ్రహిస్తే వినడానికి మనకేం కావాలో మనం గ్రహించగలం. ఇది చాలా అవసరమైన అంశం. అటువంటి సంస్కారం లేనప్పుడు భాగవతాన్ని సరిగ్గా గ్రహించడం, అది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే అవసరం ఉన్నవాడు గ్రహించేది వేరు, అవసరం లేనివాడు గ్రహించేది వేరు. రెండింటికి తేడా ఉందండి. ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెడితే మీరు వండిన దానికి జస్టిస్ చేస్తాడు. ఆకలి లేని వాడికి అన్నం పెడితే అన్నంతో ఆడుకుంటాడు, అవునా లేదా? అందుకు నిజమైన జిజ్ఞాస ఉన్నవాడికి జ్ఞానం చెప్తే సార్థకత, అది తపన. అందుకే అథాతో బ్రహ్మ జిజ్ఞాస మొదటి సూత్రమే అది కదా. మొత్తానికి మహానుభావుడు 7 రోజుల్లో జీవితం వెళ్ళిపోబోతోంది, అనుకున్న సాధించాలి. 7 రోజుల్లో సాధించగలనా? 1000 ఆయువిచ్చినా చాలదే ఆధ్యాత్మిక సాధనకి. రేపు చూద్దాం అంటాం, కానీ ఎన్ని రేపులు ఉన్నాయో మనకు తెలియదు అదొకటి. కనుక ఎంత జీవితం అంతా వెచ్చించిన పరమాత్మను పొందడం 7 రోజుల్లో పొందగలమా? అది కలిగింది ఆయనకి తపన. దానితో తిన్నగా చేసింది అంటే జనమేజయునికి రాజ్యాన్ని అప్పగించి ఆడ తర్వాత గంగా నది తీరానికి వెళ్ళి ప్రాచీనాగ్రేషు దర్భేషు దర్భలని తూర్పు కొనలుగా పరచి దానిపై కూర్చున్నట్ట. ఇంకా ప్రాయోపవేశం అంటే మరణానికి సన్నద్ధుడై యోగ మార్గంలో ధ్యానం చేస్తున్నాడు. చుట్టూ ఋషులు కూర్చున్నట్ట, వ్యాసాది మహర్షులు. వాళ్ళందరికీ నమస్కారం చేశాడు. 7 రోజుల్లో తరించే మార్గం ఉందా అని అడుగుతున్నట్ట. ఇలాంటి సమయంలో ఎదురుగా ఒక యువకుడు వస్తున్నాడండి. చూడ్డానికి బాలోన్మత్త పిశాచవత్, పిశాచం వలె, బాలుడి వలె, పిచ్చివాడి వలె కనబడుతున్నాడు ఆయన. పైగా తన మీద తనకే ధ్యాస లేదు, ఏదో ఆనందంతో నవ్వుకుంటూ ఉన్నట్ట. ఆయనపై పిల్లలు రాళ్ళు విసురుతున్నట్టండి, పిచ్చివాడు అనుకుని. చూడండి ఇక్కడ అంటే ఆయన అవధూత. అవధూతలు పిచ్చివాళ్ళ కనబడతారు కానీ పిచ్చివాళ్ళందరూ అవధూతలు కాదు, ఇది కూడా తెలుసుకోండి. ఆయన తన మీద తనకి తెలియలేదు. పైగా ముఖంలో బ్రహ్మవర్చస్సు, ఎందుకంటే బ్రహ్మ భావంలో ఉన్నాడు గనక తేజస్సు కనబడుతుంది. తన ఒంటి మీద తనకే తెలియలేదు, వస్త్రరహితుడై ఉన్నాడు. అలాంటి వాడు శ్రీపాదవల్లభ దిగంబర అంటాం కదా అవధూత. అటువంటి అవధూత స్థితిలో ఉన్నటువంటి మహాత్ముడు. అప్పుడు ఈ మహానుభావుడు ఒక్కసారి కూర్చున్నవాడు ఆయన చూడగానే పరుగున వెళ్ళాడండి. అలాంటి మహానుభావుడు కనబడ్డమే అరుదే. నా భాగ్యం కొద్దీ వచ్చాడని పరిగెత్తుకు వెళ్ళాడు. వెళ్ళి పట్టుకున్నాడు పాదాన్ని. పైగా అక్కడున్న వాళ్ళందరినీ చెదరగొట్టాడు. ఏంటి మీరు చేస్తున్న పని అని పాదాలను పట్టుకున్నాడు. చూసేట మహానుభావుడు అప్పుడు ఇక్కడ. అది భాగ్యం పరీక్షణ్ మహారాజుకి. ఇక్కడ మనం పరిశీలించవలసిన గొప్ప అంశం ఏంటంటే నన్ను ఎవడు తరింపజేస్తాడని గురువును వెతుక్కోలేదు పరీక్షణ్ మహారాజు. చూడండి ఇక్కడ మనం ఈ రోజుల్లో నా గురువు కావాలంటే వీధి కూడా వస్తాడు, నేను రెడీ అని. మహాప్రమాదం. గురువును పోల్చుకోగలిగే శక్తి మనకెక్కడా? గురువుకి సంప్రదాయం ఉండాలి, శాస్త్రం ఉండాలి. మనం ఉపనిషత్తు అయితే గురువుకి ఎన్ని ఉండాలో చాలా లక్షణాలు చెప్తాం. శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని. ఏవి? గురువును పోల్చడం మహా కష్టం.
మాయలు మహిమలు కాదు గురువు అంటే. గురువును పోల్చడం మహా కష్టం, గురువు దొరకడం మహా కష్టం. మన గురువు దొరికితే కానీ భగవంతుడు దొరకడు. భగవంతుడి దయ కావాలంటే గురువు కావాలట, కానీ భగవంతుడి దయ లేనిది గురువు దొరకడు. అదొకటి వచ్చింది బాధ. చాలా క్లిష్టమైన పరిస్థితి అండి. ఇందులో ఏదో ఒకటి చెప్పండి బాబు, కన్ఫ్యూజన్గా ఉంది కదా. గురువు దొరికితే కానీ భగవంతుడి దయ దొరకదు, భగవంతుడి దయ దొరికితే కానీ గురువు దొరకడు. ఏమిటండి ఇలాంటి చిక్కు ప్రశ్నని? ఇలాంటి చిక్కు ప్రశ్న నిత్యం ఉంది మన జీవితంలో. అది తేల్చకుండానే బతికేస్తున్నాం. మీరే చెప్పచ్చు, చెట్టు లేనిది విత్తనం రాదు, విత్తనం లేనిది చెట్టు రాదు. ఇప్పుడు చెప్పండి ఏది ముందు? అది ఎలాంటిది, ఇది అలాంటిది. కానీ ఇందులో చిన్న విషయం ఉంది. మనకు తరించే యోగ్యత ఉన్నప్పుడు యమే వేష వృణితే తేన లభ్య ఉపనిషత్తు చెప్తోంది. మనకు తరించే యోగ్యత ఉన్నప్పుడు, భగవంతుడు వీడిని తరింపజేయాలనుకున్నప్పుడు, దానికి మనం సన్నద్ధంగా ఉన్నప్పుడు, ఆర్ యు ప్రిపేర్ జ్ఞానానికి? దానికి నువ్వు సన్నద్ధంగా ఉన్నప్పుడు పరమాత్మ గురువుని పంపిస్తాడు. ఇది దైవం మానుషు రూపేణ అనే వాక్యం. కనుక పరమాత్మని చేరేదేలా అని మఠం వేసి కూర్చొని పరమాత్మనే ధ్యానం చేస్తుంటే పరమాత్మ పంపాడండి ఇన్ని. అందుకే భగవంతుడే గురు రూపంలో వస్తాడు కనుక గురువులో భగవంతుడిని చూడాలి అని చెప్తున్నారు ఇక్కడ. ఆ రూపంలో వచ్చాడు, ఎదురుగా కూర్చున్నాడు. కూర్చున్నాక ప్రశ్న వేసేట. అసలు ఆయన వచ్చి కూర్చుంటాడండి, ఎదురుగా ఒకరితో మాట్లాడతాడా? ఇదంతా ఏమిటంటే పరీక్షిత్ హితకృన్ముని. ఒకటే మాట, పరీక్షిత్తు యొక్క భాగ్యవశాత్తు కూర్చున్నాడంతే. గురువు కూర్చుని చెప్పవలసిన అవసరం గురువుకి లేదు. సుఖయోగేంద్రుడు ఏం దక్షిణిస్తాడని చెప్తాడండి మహానుభావుడు. పరీక్ష మహారాజు భాగ్యం భాగ్యం భాగ్యం. భగవంతుడు మనల్ని అనుగ్రహించాడంటే మన అవసరం కోసం, లేదా మన నుంచి ఏదో పొందడం కోసం చేయడు పరమాత్మ. సూర్యుడు మనం ఏమిస్తామని వెలిగిస్తున్నాడు. వసంతవల్లోకహితే చరంత అంటారు శంకర భగవత్పాదుల వారు వివేక చూడామణిలో. యోగులు వసంతవల్లోకహితే చరంత, వసంతంలా తిరుగుతారట లోకంలో. వసంతం ఒక తోటలోకి వస్తుంది, మొత్తం తోట చిగురిస్తుంది. తోట ఏమిస్తుందని వసంతం వచ్చింది? వసంతం ఎలాగైతే ఎండిపోయిన మోడైన తోటని చిగురింపజేస్తుందో, మహాత్ములు అలాగా అజ్ఞానంతో ఎండిపోయిన వాడిని చిగురింపజేసి జ్ఞానవంతులు చేస్తారు. ఇక్కడ అటువంటి వాడు సుఖయోగేంద్రుడు. ఆ మహాత్ముడు వచ్చి కూర్చుంటే అడిగాడు, 7 రోజులే జీవితం ఉందయ్యా, నేను ఎలా తరించగలను? జన్మంతా ఇంకా వయస్సు ఉంటుంది, సాధిద్దాం అనుకుంటే 7 రోజులు మిగిలిన తరించగలనా? ఏడుపు వస్తుంది. అంత ఆర్తి చూసి వెంటనే అంటే సుఖయోగేంద్రుడు, 7 రోజులు ఏం చేసుకుంటావయ్యా? ఎంత అద్భుతమైన మాట. భాగవతం తర్వాత చెప్పడం, ముందు ఇచ్చింది అభయం. ఎంత గొప్ప మాట. 7 రోజులు ఏం చేసుకుంటావయ్యా? తరించాలనుకోవాలే కానీ ఒక ముహూర్త కాలం చాలదు అన్నట్ట. చెప్పి ఖట్వాంగుడు అని ఒక రాజు ఉండేవాడయ్యా. ఆ రాజు ఎంత గొప్పవాడంటే దేవతలకు కూడా సహాయపడేవాడు ఆయన. అలాంటి రాజులు పాలించేవారండి భారతదేశాన్ని. అందుకే ఆ రాజులు ఒక్కరొక్కరు నారాయణమూర్తులు అంటారు విశ్వనాథ వారు పూర్వ రాజుల గురించి. అలాంటి రాజులు. ఆయన దేవదానవ యుద్ధంలో దేవతలకు సహాయపడ్డాడు, దానవులను ఓడించాడు. అప్పుడు ఆ దేవతలు అన్నట్ట, నీకేం కావాలి అని. నాకు కావాల్సిన మీరు ఇవ్వలేదులే, నా ఆయువు ఎంత ఉందని అడిగట్టండి. 2 ముహూర్తాల కాలం ఉంది అంతే అన్నాడు. నాకు ఈ క్షణంలో భూమి మీద ఉండేట్టు చేయండి చాలు అన్నట్టు. వెంటనే క్షణంలో భూమి మీదకి వచ్చి పుత్రుడికి రాజ్య భారం అప్పగించి, చూసారా ఎస్కేపిజం కాదు యోగం అంటే, ఆధ్యాత్మికత అంటే. తన బాధ్యతలు జాగ్రత్తగా పుత్రుడికి అప్పగించి వెంటనే తాను యోగంలో కూర్చొని ఇంద్రియ వృత్తుల్ని మనస్సు ద్వారా నియంత్రించి, అంటే ఇంద్రియ వృత్తుల్ని మనస్సులోకి లాగి మనస్సును బుద్ధి యందు నిలిపి, బుద్ధిని భగవంతుని యందు నిలిపి మోక్షాన్ని పొందాడయ్యా అన్నాడు. సులభంగా చెప్పాడు. ఇది చెప్పడం చాలా సులభం. మనస్సుని బాహ్య ప్రపంచం నుంచి లాగి పరమాత్మ మీద నిలబెట్టాడు. అంతేగా మోక్షం అంటే సింపుల్, కానీ పెసరట్టు తిరగేసినంత తేలిక కాదండి. అది తెలుసుకోవాల్సింది. ఇటు నుంచి అటు తిప్పు అన్నాడు. ఇది మహా కష్టం. అందుకే పరాంచి కాని వ్యతృణ స్వయంభూ కశ్చిత్ ధీర ప్రత్యగాత్మానమైక్షత్ ఉపనిషత్తు చెప్తోంది. అందరి బుద్ధి బాహ్య ప్రపంచం వైపు పరిగెడుతుందట. సహజం, ఇంద్రియాలు అలాగే సృష్టించాడు. ఎవడో ఒక్కడుంటాడు, కశ్చిత్ ధీర, ఎవడో ఒక్కడుంటాడట, వాడు మాత్రమే వాడు వెనక్కి తిరుగుతాడు. తిరిగి తన అంతరంగంలో ఉన్న పరమాత్మని చూస్తాడు. మిగిలిన వాళ్ళందరూ బయటకు తిరుగుతుంటారు. కష్టమే. అందుకే ఎలాగంటే జలపాతం కిందకు దుమ్మకడం ఎంత సహజమో, మనం ప్రపంచం వైపు పరిగెత్తడం అంతే సహజం. జలపాతం పైకి వెళ్ళగలిగితే మనం పరమాత్మ వైపు వెళ్ళగలుగుతాం. అది ఎంత అసహజం, ఇది ఎంత అసహజం. అయితే జలపాతాన్ని పైకి పంపాలంటే ఏం చేయాలండి? టెక్నాలజీ డెవలప్ అయింది, మీరే చెప్పగలరు. మోటార్స్ ఫిక్స్ చేస్తే జలపాతం పైకి వెళ్తుందిట. అలాగే బయటికి పరిగెత్తే మనస్సుని గురువుల ఉపదేశం అనే మోటార్ ఫిక్స్ చేస్తే అది పరమాత్మ పెడుతుంది. ఇక్కడ అది తెలుసుకోవాల్సినది. ఇది ఖట్వాంగుడి కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఖట్వాంగుడు అప్పటికప్పుడు యోగం చేయలేదు. అప్పటికప్పుడు యోగం చేస్తే మఠం వేసినప్పటికే కాళ్ళు నొప్పిడతాయి, ఏమన్నా లేదా? అంటే తాను నిత్యం కూడా రాజ్యధర్మం చేస్తున్నప్పుడు కూడా యోగ జీవితం ప్యారలల్ గా నడిచింది. 2 కలిపి వెళ్ళే.
ఎప్పుడు ఆధ్యాత్మిక జీవితం అని ఒకటి, మామూలు జీవితం అని ఒకటి, రెండు ఉండవు. ఇది ముందు తెలుసుకోవాలి. అందుకే ఆఫ్టర్ రిటైర్మెంట్ చూసుకుందాం. ఏం చూసుకుంటారు? హాస్పిటల్స్ చుట్టూ ప్రదక్షిణలు. ఏం చూసుకోవడానికి అప్పుడు ఉండవు. కానీ మొదట్లయింది అప్పుడు వస్తుందా? మొక్కై వంగనది మహనీయ వంగన దంతంబులు పడనప్పుడే తనుగుణం దారుడి ఉన్నప్పుడే కాంతా సంఘము రోజునప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన జరింపనప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపెన్వలి నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. ఇది తెలుసుకోవాల్సింది. అప్పుడు చూసుకున్నాను. ఏమి చూసుకుంటావు బాబు? ఏమి చూసుకోవడానికి లేదు. అందుకే మొట్టమొదటి యోగా క్లాస్కి వెళ్ళినప్పుడు అమ్మ ప్రాణం విలవిల్లాడిపోయిందండి. మఠం వేసేటప్పటికన్నాడు. ఎప్పుడు కాలే వేలాడేసుకోవడం మీద మఠం వేసుకోవడం చేత కాదు. ఇంక వీడేం చెప్తాడండి? ఆచమనం చేయని వాడు కూడా ఆధ్యాత్మిక గురించి ప్రశ్న చేస్తాడు. ఇంకేం చేస్తాం? 5 నిమిషాలు వాడింతలో వాడు కూర్చోలేడే, మనస్సును ఎప్పుడు కూర్చోపెట్టగలడు? మరి ఖట్వాంగుడికి ఎంత యోగం ఎలా వచ్చిందంటే మొదటి నుంచి అదే మెయిన్గా పెట్టుకున్నాడు. ప్రధానంగా జీవించున్నాడు కనుక ధర్మం చేస్తున్నాడు అతను. అంత యోగి పరీక్షణ్ మహారాజు అటువంటి వాడే. అది మనకి చెప్పడం ఇక్కడ. సామాన్యుడు కాదు. ఇవాళ ఏదో కృష్ణుని పొందాలని కాదు, పుట్టినది మొదలుగా భగవంతుడు వెతుక్కుంటున్నవాడు అండి మహాత్ముడు. ఇంకేం చెప్తారు? ఇప్పుడు ఇక అదే ప్రధానం. ఇది ఎలాగూ ఎప్పటికప్పుడు పోవలసిందే. అందుకే మహాత్ముడు 7 రోజుల్లో పోతాను అన్నప్పుడు డాక్టర్స్ని పిలిపించుకోవడం వెళ్ళిన పనులు ఏం చేయలేదు మహానుభావుడు. భారతంలో అయితే ఆయన ఉంటే మంత్రులు పనిచేశారు డాక్టర్ని పిలవడం కోసం రాశారే తప్ప ఆయన ఏం ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఆయన ఒక్క మాట అనుకున్నాడు, ఇవాళ పాము కాటు నుంచి తప్పించుకుంటాను కానీ అసలు మృత్యువు కాటు నుంచి తప్పించుకోగలనా? అంతే. ఎక్స్టెన్షనే, కాస్త పోస్ట్ పోన్మెంటే తప్ప మొత్తం నేను ఎవడుంటాడు? ఎప్పుడోప్పుడు వెళ్ళవలసిన వాడేగా. నా అదృష్టం 7 రోజుల్లో వెళ్ళిపోతానని తెలిసింది కనుక నేను ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకుందామని కూర్చున్నాడు. అటువంటి స్థితి ఉంది కనుక ఖట్వాంగుడి కథ ఉదాహరణగా చెప్పాడు ఇక్కడ మహానుభావుడు సుఖయోగింద్రులు. అంటే చెప్పే ముందు ఒక మాట చెప్పడమే కదండి, దానికి ఉదాహరణ చూపించాడు. అది గొప్ప విషయం. ఎంత ధైర్యం కల్పన చేశాడు. ముందు ధైర్యాన్ని ఇచ్చి తర్వాత బోధ చేయడం మొదలు పెడుతున్నాడు. అప్పుడు మొదలుపెట్టాడు సుఖయోగింద్రుడు భాగవతం. ఇప్పుడు మనకి ఎలా పరంపర వచ్చిందో చూశారు. వ్యాసుడి దాకా ఆగాం, ఇప్పుడు సుఖయోగింద్రుడి దాకా వద్దాం. అందుకే మన సుఖయోగింద్రుడి వరకు వచ్చి నమస్కారం చేసుకోవాలి. తర్వాత దండం పెట్టాలంటే మన దాకా తెచ్చిన అందరు మహాత్ములు ఉన్నారు, వాళ్ళందరికీ నమస్కారం చేసుకున్నాం. మొత్తానికి నారాయణుడితో మొదలై సుఖయోగింద్రుడి వరకు ప్రవహించినటువంటి ఒక జ్ఞానధార. భాగవతం అంటే ఒక మొత్తం కథల పుస్తకం కాదు. భాగవతం ఒక ధర్మం, ఒక జ్ఞానం. ఆ జ్ఞానం మనకు అర్థం అవ్వడం కోసం కథలు చెప్పారు. అది తెలుసుకోవాల్సింది. భాగవతం అనగా భగవద్ జ్ఞానం. ఇది తెలుసుకోవాల్సింది. అంతే, ఇంకోటి లేదు. ఇప్పుడు భాగవత శబ్దానికి అర్థం చూద్దాం. భాగవతం అంటే భగవంతునికి సంబంధించినది భాగవతం. ఇది దీని ఒక డెఫినేషన్. భగవత్ సంబంధమైనది భాగవతం. అయితే భగవంతుని సంబంధించిన వారు భాగవతులు. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ భగవంతుడు, భాగవతము, భాగవతులు అని 3 ఉన్నారు ఇక్కడ. భగవంతునికి సంబంధించినది భాగవతం అంటే భగవంతునికి సంబంధించిన జ్ఞానం అనండి, కథ అనండి, ఆయన విషయాలు చెప్తున్నది. అది స్టోరీ రూపంలో చెప్పచ్చు, బోధ రూపంలో చెప్పచ్చు, ఎలాగైనా చెప్పచ్చు. కానీ భగవంతునికి సంబంధించిన విషయములు తెలియజేసే గ్రంథము పేరు భాగవతం. భగవంతునికి సంబంధించిన వారు భాగవతులు. భగవంతునికి సంబంధించిన వారంటే భక్తులు. భాగవతులు అంటే భక్తులు. ఏం పర్వాలేదు, మీకు తెలుసు, నిశ్చింతగా చెప్పండి, ఏం పర్వాలేదు. అలా మనకు హృదయాలు వికసిస్తాయి అంతే. ఇక్కడ మరేం లేదు. భగవంతునికి చెందిన వారు భాగవతులు. కానీ భగవంతునికి చెందినది భాగవతం, భగవంతునికి చెందిన వారు భాగవతులు. ఇప్పుడు ఈ 2 పట్టుకోవాలి మనం. అయితే భగవంతునికి చెందిన వారు భాగవతులు అంటే మిగిలిన వారు చెందని వారుగా? ఇది ప్రశ్న. భగవంతునికి చెందని వారు ఎవరో చెప్పండి. అందరూ భగవంతుని వారే. ఆయన పేరే జగన్నాథుడు. జగన్నాథుడు అయినప్పుడు మళ్ళీ భాగవతుల వారు ఏంటండి? దేవుని బాగుందా? ఆయన వాళ్ళు అంటే భగవంతుడి వాళ్ళు అందరూను, అందరూ సందేహం లేదు. కానీ భగవంతుడు నావాడు అనుకునే వాళ్ళు ఎవరు? వాడు భాగవతుడు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. భగవంతుడు నావాడు, నేను భగవంతుడి వాడిని. ముందు నేను భగవంతుడి వాడిని అంటారట, తర్వాత భగవంతుడు నావాడు అంటారట, తర్వాత భగవంతుడే నేను అనే స్థితికి వెళ్తారట. ఇది కావాల్సిన ప్రాసెస్. ముందేమనుకోవాలి? నేను భగవంతుడు వాడిని. చనువు పెరిగిపోయిందండి, భగవంతుడు నావాడు అన్నాం. చనువు గట్టిగా పెరిగిపోయింది, ఆయన కరిగిపోయో లీనమైపోయో. అది నది సముద్రంలోకి వెళ్ళినట్టు పరమాత్మ లీనమైపోయావు అంతే. కనుక ఒక్కొక్కటి స్థితి ఎలా వచ్చిందో చూసారా? అందుకే మొదటి ద్వైతం, రెండవది విశిష్టాద్వైతం, చివరిది అద్వైతం. అదే మోక్షం అంటే. సింపుల్. ఆ స్థితి రావాలి. కానీ భగవంతుడి వారెవరు? ఈ 3లో ఎవరో ఒకడు వాళ్ళు భగవంతుడి వాళ్ళు. మరి అందరూ భగవంతుడి వాళ్ళు కారా అంటే అవును కానీ కారు. ఎలాగంటే అసలు భగవంతుడి వైపు చూపే వెళ్ళలేదు, ఇంక భగవంతుడి వాడు ఎలా అవుతాడు? సూర్యుడు అందరికీ వెలుగునిస్తున్నాడండి, కానీ గదిలో కూర్చుని తలుపులు వేసుకున్న వాడికి వెలుగు లేదు. అవునా లేదా? తలుపులు తెరుచుకున్న వాడికి వెలుగు. నువ్వు తలుపు తెరిచితే కనుక నీకు వెలుగునిచ్చేదను అన్నాడు సూర్యుడు. ఆయన పని వెలుగునివ్వడమే. వీడు తలుపు తెరిచాడు కనుక వచ్చింది. కనుక పరమాత్మ అందరి వాడే. హృదయ కవాటాలు తెరిచిన వాడికి వాడివాడు. ఇది తెలుసుకోవాల్సింది. అందరూ వీడు భాగవతుడు, ఆయన భగవంతుడు. భగవంతుడి విషయం చెప్తుంది.
భాగవతుల కథ చెప్పేది భాగవతం. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఒక భగవంతుడి కథే కాదు, భాగవతుల కథ కూడా చెప్తుందిట. ఎందుకంటే భగవంతుడికి ఒక కథ ఉందా? ఆయనకి స్టోరీ ఎందుకండి? ఆయన తన వాళ్ళని అనుగ్రహిస్తే అదొక కథ అంతే. భాగవతులను భగవంతుడు అనుగ్రహించిన విధానం భాగవతం, భాగవతులు భగవంతుడిని పట్టుకున్న విధానం భాగవతం. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ భాగవతులు భగవంతుడిని ఎలా పట్టుకున్నారో చూపిస్తుంది, తనను పట్టుకున్న వాళ్ళు పరమాత్మ ఎలా పట్టుకున్నాడో చూపిస్తుంది భాగవతం. కనుక భగవంతుడిని ఎలా పట్టుకోవాలన్న పట్టు భాగవతంలో మనకు దొరుకుతుంది. అది భాగవత ధర్మం, ఇంకోటి కాదు. భాగవత ధర్మం ఎప్పుడూ ఒక్కటే. ఆ ధర్మం ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎలా చేశారో చెప్తూ ఉంటే కథలు పెరుగుతూ ఉన్నాయి. ఇదయ్యా భాగవతం స్వరూపం, అర్థమైంది. కనుక భగవంతుడు, భాగవతం, భాగవతులు. భాగవతులకి భగవంతుడికి అనుసంధానం ఏది? భాగవతం. అంతేగాని అగరబత్తీలు కాదు. అది తెలుసుకోవాల్సింది అనుసంధానం. అది భాగవతం ద్వారా భాగవతులు భగవంతుడు తెలుసుకుంటున్నారు. ఇద్దరికి మీటింగ్ పాయింట్ ఏది? భాగవతం. ఎంత అద్భుతం! అంటే భగవంతుడు భాగవతులు ఇద్దరు కథలు చెప్తున్నారు. అందుకే భాగవతుల పూజ పిమ్మట భగవంతుని పూజ అన్నారు. భక్తుడు గుండెలో భగవంతుడు దొరుకుతాడు, ఇంకెక్కడ దొరుకుతాడు? అవునా లేదా అండి? అన్ని చోట్ల దొరికే భగవంతుడికి కంటే భక్తుల ద్వారా దొరికే భగవంతుడికి శక్తి ఎక్కువ ఉంటుంది. అందుకే సీతమ్మ హనుమంతుడి ద్వారా రామకథ వింది. ఆయన ద్వారా రామకథ వింటే భలే ఉంటుంది. ఎందుకంటే భక్తుడు ఆయన కూడా అడగడం ఆలస్యం, వాచీలు చూసుకునే వాళ్ళు లేరు కనుక ఉత్సాహంగా చెప్పాడు ఆ మహానుభావుడు. ఎందుకంటే ఇద్దరు భక్తులే. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతమా నిత్యం దుష్యంతే చరమంతిచ. ఎంత ఉత్సాహమో! అందుకే భాగవతుల ద్వారా వచ్చే భగవంతుడికి మరి కొంచెం శోభ పెరుగుతుందండి. అందుకే ఆయనకి ఇష్టం భాగవతులు అంటే. వాళ్ళ గుండెల్లో ఉంటాడు. మైతే తేషు చాప్యహం, గొప్ప మాట చెప్పాడు. మామూలుగా సూర్యకాంతి అంత తీవ్రంగా ఉండదు. ఒక అద్దంలోంచి సూర్యకాంతి చూడండి, కళ్ళు మిరుమిట్లు కొలుపుతాయి. అందుకే అద్దం లాంటి భక్తుల్లోంచి భగవంతుడిని సూర్యుడు మరింత తీవ్రంగా ఉంటాడు, అంత అందంగా ఉంటాడు. ఇది మనం తెలుసుకోవాల్సిన గొప్ప అంశం. అందుకే భాగవతుల కథల్లో భగవంతుడిని వెతుక్కోవాలి, భగవంతుడి కథల్లోంచి భాగవతులను అర్థం చేసుకోవాలి ఇక్కడ. అందుకే భగవత్ కథ భాగవత కథా సమ్మేళనమే భాగవతం. ఇంతవరకు తెలిసింది కదా. ఇది భగవంతుడు అంటే ఏమిటి? ఒక్క శబ్దములకు క్లియర్గా మనం చెప్పుకుంటే వెళ్ళిపోతుంది, సరిపోతుంది. భగవాన్ అనే శబ్దానికి ఇప్పుడు అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భగవాన్ అనే శబ్దానికి మనమేదో పెద్దగా కష్టపడక్కర్లేదు. ప్రతిదానికి శాస్త్ర సమ్మతమైన నిర్వచనాలు ఉండాలండి. ఇప్పుడు ఎవడు పెడితేవాడిని దేవుడని భగవానుడని ఏం పెడితే పడి ఉంటుండో వీడికి తెలియదు, వాడికి తెలియదు. ఎందుకంటే గాల్లో సృష్టించాడు కదా, అయిపోయాడు అంతే. కానీ ఎవరిని ఏదనాలో తెలియట్లేదు మనకి. సిద్ధపురుషులు ఉండొచ్చు, మహాత్ములు ఉండొచ్చు, కానీ భగవాన్ శబ్దానికి గొప్ప అర్థం ఉందండి. ఏమిటంటే వివరిస్తున్నారు ఇక్కడ. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మశ్చ యశస స్త్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగయితీరిణ. భగము అంటే 6 ఐశ్వర్యాలని భగవము అంటారట. 6 గుణాలు. ఈ 6 గుణాలని భగమని పేరు. అది కలవాడు భగవానుడు. చూడండి ఏమిటో. సమగ్రస్య అనే వరుడు ముందు బయటకు తీయాలి. సమగ్రం అంటే కంప్లీట్ అండ్ పర్ఫెక్ట్ లేదా అల్టిమేట్, మీ ఇష్టం. ఒక సమగ్రత. ఇప్పుడు చెప్పబోయే 6 గుణాలు సమగ్రంగా ఉండాలి, అది చూపిస్తున్నాడు ఇక్కడ. అంతేగాని కొందరిలో సత్యం ఉంటుంది, అప్పుడప్పుడు లాభం లేదు. అది ఎప్పుడు ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి. ఎంతో ఉంది చూడండి. అలాగే ఇక్కడ 6 గుణాలు పరిపూర్ణంగా ఉండాలట. మొట్టమొదటి ఐశ్వర్యస్య, ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే ఐశ్వర్యం అంటే అధికారం. ఈశ్వరస్య భావం ఐశ్వర్యం. లేదమ్మా చెప్పండి, తప్పకుండా తప్పేను, మీరు చెప్పింది కరెక్టే. ఇక్కడ కంటెస్ట్ అలా చెప్పుకుంటూ ఉంటే మనకి స్పష్టత అవుతుంది. అది ఈశ్వరస్య భావం ఐశ్వర్యం అంటే, ఈశ్వర భావం అంటే ప్రతిదాని మీద నియామకత్వము పట్టు ఉండడం అండి. అది తెలుసుకోవాల్సింది. అది అంతేగాని క్యాషియర్ చేతులు కూడా సంపద ఉంటుంది, నేను లాభం వాడు దాని మీద ఈశ్వరుడు కాడు, అది ఉంటుంది అనమాట. అందుకు దాని మీద వాడికి పట్టు ఉండాలి. అది ఈశ్వరుడు అంటే సర్వ జగత్తుని శాసించేవాడు అని. మనకు ఉంటుంది ఈశ్వరత్వం, మన ఆఫీసులో మన కింద వాళ్ళ మీద. అలా కాదు, సమగ్రస్య ఉంది కదా, అది చూపిస్తున్నాడు. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య. మూడొకటి ధర్మము, పరిపూర్ణమైన ధర్మము. ధర్మం అంటే కట్టుబాటు. ప్రధానికి ఒక పద్ధతి ఉంది, పద్ధతి ప్రకారం అన్నీ నడుస్తున్నాయి. తూర్పును సూర్యుడు ఉదయించును, అదొక ధర్మం. ఎప్పుడైనా తప్పాడా? తప్పితే మన గతులు తప్పుతాయి. భూమి తనలో తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగును, వెరైటీగా రివర్స్లో తిరిగిన ప్రమాదమే. ఇవన్నీ ఎవరు ఏర్పరిచారు? ఎప్పుడైనా ఆలోచించామా? ఇట్స్ నేచురల్ అండి. నువ్వు సమాధానం చెప్పలేకపోతే నేచురలే. యాక్సిడెంట్ అనేమాట ఇక్కడ బాగుంటుందండి. అరే ఒక ఆఫీస్ సిస్టమ్గా నడుస్తుంటేనే ఆఫీసర్ ఎంత గొప్పవాడు అంటావే. ప్రపంచమని ఆఫీస్ ఇంత బాగా నడుస్తుంటే ఆఫీసర్ ఈశ్వరుడు ఎంత గొప్పవాడు అని ఒక్కసారి దండం పెట్టవే. ఎంత పద్ధతిగా నడుస్తుంది, ఎంత గొప్పగా. భీషాస్మాద్వా తప్పవతే భీషోదేతి సూర్య. ఠంచనుగా సూర్యుడు తీస్తాడు, ఠంచనుగా గాలి వీస్తాడు. పద్ధతిగా ప్రపంచం నడుస్తుందంటే, పద్ధతి ఉందంటే పద్ధతి ఏర్పరిచిన వాడు కూడా ఉండాలి కదా. ఈ పద్ధతినే ధర్మం అంటారు. యతో ధర్మాని ధారయన్ వేదం చెప్తోంది. కనుక ఐశ్వర్య సమగ్రస్య ధర్మస్య యశస. మూడవది యశస్సు. యశస్సు అంటే కీర్తి.
చేసిన పనుల వల్ల వచ్చేటటువంటి కీర్తి. అందుకని మీడియా వాడు మనవాడైతే చాలా కీర్తి వచ్చేస్తుంది, అది కాదు ఇక్కడ. చేసిన పనుల వల్ల వచ్చినటువంటి కీర్తి, దాన్ని కీర్తిస్తూ ఉంటారు అందరూ కూడా. ఆయన ఎవరు కీర్తించట్లేదని యస్య నామ మహజ్జశః, భగవంతుని యొక్క మహిమనే వేదములు, పురాణములు, దేవతలు అందరూ కీర్తిస్తున్నారు కనుక యశస్సు. ఇక తర్వాత శ్రియ, శ్రీ అంటే శోభ, కాంతి, ఇందాక చెప్పుకున్న సంపద, అన్నీ అవన్నీ ఆయన దగ్గర నిండుగా ఉన్నాయి. శ్రీమాన్ ఆయనే కదా శ్రియ. ఇన్ని ఉంటూ జ్ఞాన వైరాగ్యం, అది గొప్ప విషయం అండి. ఇన్ని ఉంటూ సంపూర్ణమైన జ్ఞానం కలిగి ఉండడం ప్రతి దానికి, పైగా వైరాగ్యం, ఏ దాని మీద ఆసక్తి లేదా మహానుభావుడికి. అంతేగాని నేను మీకు సూర్యకాంతిని ఇస్తాను, కొంత నాకు కొంత మీకు అనలేదా మహానుభావుడు. మీకు నీరు ఇస్తాను, కొంత నాకు కొంత మీకు. ఆఖరికి తల్లి అన్నం వండినా పిల్లలకు కొంత, తన కోసం కొంత అని వండుతుందేమో కానీ పరమాత్మ తన కోసం కొద్దిగా కూడా పెట్టుకోడండి. తెలుసుకోండి, ఇక్కడ అంతా మన కోసమే. దేని మీద ఆయనకి ఆసక్తే లేదు, అవునా లేదా? నమే ద్వేష్యోస్తి కశ్చన, నా ప్రియ నా ద్వేష్య, నా ద్వేషుడు లేడు ప్రియుడు లేడు అన్నాడు మహానుభావుడు. అది అక్కడ జ్ఞాన వైరాగ్య వస్తే. ఇప్పుడు 6 గుణాలయ్యా: ఐశ్వర్యం, ధర్మము, శ్రీ, ఇంకా ఐశ్వర్య సమగ్రస్య, ధర్మస్య, యశస్సః శ్రీ, యశస్సు, శ్రీ, జ్ఞాన వైరాగ్య వస్తే. 6 ఉంటే వాడిని భగవానుడు అనాలి. ఇది ఒకటి తెలుసుకోవాలి. మరొక అర్థం భగవాన్కు ఉంది. ఇది కూడా మరొక అర్థం చెప్పేవాడు మొదటి తీసేమని కాదు, ఇది పక్కన పెట్టుకుని ఆ పక్కన మరొకటి పెట్టుకోండి. రెండవది కూడా ఎంత గొప్పగా చెప్తున్నాడు ఇక్కడ. ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానాం ఆగతిం గతిం వేత్తి విద్యామ విద్యాంచ సవాచ్యో భగవానితి. గొప్ప మాట చెప్పారు ఇక్కడ. 6 తెలిసిన వాడిని భగవాన్ అన్నట్ట. ఏమిటంటే ఉత్పత్తి, ప్రళయం. ఈ సృష్టి యొక్క ఉత్పత్తి, సృష్టి యొక్క ప్రళయం, ఇది ఎప్పుడు ఎక్కడ ఎలా చెయ్యాలి అనేది ఎవరికి తెలుసు, వాడు భగవంతుడు. ఉత్పత్తి ప్రళయాలు మనలో ఎవరికైనా తెలుసా? నాకైతే తెలియదు. సృష్టి యొక్క ఉత్పత్తి ఎప్పుడు జరిగింది, ప్రళయం ఎప్పుడు జరిగింది ఎవడు చెప్పగలడు? ఆయన చెప్పగలడు, ఆయన చేతిలో ఉంది. ఉత్పత్తి ప్రళయం జంటలు చూడండి, ఒక జంట అయింది. ఉత్పత్తి ప్రళయములతో ఉన్న విశ్వంలో భూతానాం ఆగతిం గతిం అంటే రాక పోక, జీవుల యొక్క రాక పోక ఎవరికి తెలుసు? మన డేట్ ఆఫ్ బర్త్ మన చేతిలో ఉందా? ఇంకో డేట్ ఉంది చివరిలో, ఇప్పుడు అది కూడా తెలియదు, ఏం చేస్తాం? కనుక 2 మన చేతిలో లేదు. కనుకనే ఆ 2 ఎవరికి తెలుసు? భూతానాం ఆగతిం గతిం వేత్తి విద్యాం అవిద్యాంచ, విద్యా విద్యలు ఎవరికి తెలుసు అన్నాడు. ఇది చాలా డెప్త్ అండి ఈ మాట. విద్య అవిద్య 2 ఆయనకి తెలుస్తా. మన దృష్టిలో అవిద్య అంటే మూర్ఖత్వం కదా, ఇక్కడ శాస్త్ర పదర్థం వేరు. విద్యా విద్యలు 2 తెలుస్తా. ఇదేంటండి? అవిద్య అంటే సంసారంలో పెట్టి తిప్పడం, విద్య అంటే మోక్షం ఇవ్వడం. ఎవరిని బంధించి ప్రపంచంలో తిప్పాలి, ఎవరికి మోక్షం ఇవ్వాలి ఆయనకి తెలుస్తా. ఇప్పుడు తెలిసే కదా మొత్తం 6. ఉత్పత్తి ప్రళయం భూతానాం ఆగతిం గతిం వేత్తి విద్యామ విద్యాంచ సవాచ్యో భగవానితి. ఇది భగవాన్. భగవాన్ అనగా వాడు. అతడు ఎవరు? ఇంకా పరమేశ్వరుడు, పరమాత్మ, ఆయనే భగవానుడు అంటే. అందుకే బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ శబ్దతే అని చెప్పారు ఇక్కడ. పరబ్రహ్మ, పరమాత్మ, భగవాన్, ఈ 3 పర్యాయ పదములు అని వ్యాసదేవుడు భాగవతం ప్రారంభంలోనే మనకు చెప్తున్నాడు. ఇదయ్యా భగవాన్. ఆ భగవానుడు ఏమిటి అనేది తెలియజేస్తూ ఉండే గ్రంథం పేరు భాగవతం. నిరంతరం భాగవతం పట్టుకుంటూ ఉంటే నీ భగవంతుడు అంటే ఏంటో తెలుస్తాడు. ఒక్క చిన్న మాట అండి, జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా చెప్తారు, నీ ఆలోచన నువ్వు, మరొకటి కాదు. అందరి మొహాలు ఒక్కలాగా ఉంటే అవే కాళ్ళు అవే చేతులు, మరి తేడా ఎక్కడొచ్చిందంటే ఆలోచన, అంతే కదా. నీ ఆలోచన నువ్వు, కనుక నువ్వు ఏది చింతన చేస్తావో అదే అవుతావు, మరొకటి కాదు. నిరంతరం అమృత స్వరూపమైనటువంటి పరమాత్మని చింతన చేస్తూ 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 ఉంటే నువ్వు అమృతుడు అయిపోతున్నావు. మృత లక్షణం కలిగిన ప్రపంచాన్ని చింతన చేస్తూ ఉంటే మృతుడు అయిపోతున్నావు, అంతే చిన్న తేడా. కనుక నీకు అమృతత్వం కావాలంటే అమృతాన్ని చింతించు. అందుకే నిరంతర ఈశ్వర చింతన ఈశ్వరుడితో తాదాత్మ్యం చెందుతుంది, నిరంతర ప్రపంచ చింతన ప్రపంచంతో తాదాత్మ్యం చెందుతుంది. ఈ శరీరం చాలకపోతే మళ్ళీ పుట్టి దీంతోనే. తెలిసింది కదా, ఇప్పుడు చిన్నదే, ఇందాక చెప్పినట్టు పెసరట్టు అటు తిప్పడమే. మొత్తానికి నిరంతరం భగవత్ చింతన, అది ఇవ్వగలిగే గ్రంథం భాగవతం. భగవాన్ గురించి తెలియజేసేది భాగవతం. ఇప్పుడు భగవాన్ అంటే ఏంటో తెలిసిపోయింది మనకి. అయితే నిజానికి భాగవతం ప్రతి కథ రమ్యంగా ఉంటుంది. చూస్తాం, ఒక్కొక్క కథలో దిగబోతుంటే మనమే చూస్తున్నాం, ఒక్కొక్క అవతారం కథ రమ్యంగా ఉంటుంది. అయితే మొట్టమొదటి నారాయణుడు బ్రహ్మగారికి ఏం చెప్పాడో వినాలనుందా, తెలుసుకోవాలనుందా? మనకు 4 తలకాయలు ఉన్నాయా? ఇది ఎందుకు చెప్తున్నామంటే, నిజంగా రేపటి నుంచి భాగవతానికి వద్దామా రావద్దా డైలమాలో పడేస్తుంది ఇప్పుడు వింటే. ముందు ఎందుకు చెప్తున్నామంటే, ఇది నిజానికి 4 శ్లోకాలండి. నేను నిజానికి వాళ్ళు వచ్చే ముందు గట్టిగా నిర్ణయించుకున్నది ఏంటంటే, ఇక్కడ వాళ్ళందరూ నాకు కొత్త, నేను కొత్త, ప్రవచనాలు కొత్త, కానీ ఇది చెప్పను అనుకున్నాను. నిజంగా చెప్తున్నా, కథలోకి వెళ్ళిపోదాం, ఏకంగా అవతార కథల్లోకి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఏదో ప్రేరేపిస్తోంది నాకు. ఇక్కడ 4 శ్లోకాలు చెప్పడానికి సిద్ధపడుతున్నా. ఒకవేళ
ఆవలించేవాళ్ళు ఆవలించుకోండి, పర్వాలేదు. అవగాహన చేసుకునేవాళ్ళు అవగాహన చేసుకోండి. ఎందుకంటే అసలు ఉందా 4 ఏ ఒక్కరున్నా చెప్పాల్సిందే, అది నా ధర్మం. నువ్వెవడో అనుకోవడానికి గ్రహించేవాళ్ళు లేరని అంటాడు ఆయన. ఇంతమంది మహాత్ములు నన్ను మించిన వాళ్ళు ఉంటారని స్పృహ నాకుంది. అందుకు వాళ్ళు గ్రహిస్తారు, వాళ్ళ వల్ల నేను గ్రహిస్తాను. అటువంటి వాళ్ళ యొక్క తపస్సు ప్రభావం నా మీద పడితే నాకు స్పష్టమైన అవగాహన లభిస్తుంది. పైగా భాగవతం చెప్పేటప్పుడు విష్ణువు వింటాడని భాగవతంలో చెప్పారు. ఇక్కడ భాగవత కథ జరుగుతుంటే సమస్త భాగవతోత్తములతో నారాయణుడు ఉంటాడట. ఆ స్పృహత వినాలండి. భాగవతం జరిగేటప్పుడు వచ్చే అనుభూతులు చెప్పాలంటే అది ఒక పెద్ద సప్తాహం అవుతుంది. అది ఎందుకంటే 21 రోజులు భాగవతం, సప్తాహ భాగవతం 4 పర్యాయాలు చేసిన ఒక అనుభవం ఉంది వెనకాల. అది కానీ బయటకు తీస్తే అది గ్రంథం అవుతుంది. భాగవత మహిమ అంతా ఇంత కాదండి, చిన్న విషయం కాదు. ఎలాంటి జీవుడినైనా తరింపజేస్తుంది, సామాన్యం కాదు. ఒక పిల్లవాడు, చిన్న అంశం అనుకోవద్దు, ఒక పిల్లవాడు బాల్యంలో మరణించాడు. తల్లిదండ్రుల బాధ ఎంత ఉంటుంది. వాళ్ళు అనేక కర్మలు చేస్తున్నట్టు, వాడికి ఎక్కడ చేస్తున్నారు వీళ్ళు, వాడి స్థితి ఏమిటి వీళ్ళకి తెలియదు. బదరీకి వెళ్ళి ఆ పిల్లవాడికి అబ్దికం పెట్టబోతుంటే ఆ తల్లికి మగతగా కనబడ్డట్టండి ఆయన. నేను పొందిన మరణానికి సద్గతి లేదు, ఇలా తిరుగుతున్నాను ప్రేతని, నేను సద్గతి పొందాలంటే భాగవత సప్తాహం చేయించని చెప్పేటవాడు. వెంటనే ఆమె వచ్చి బృందావనంలో అఖండానంద సరస్వతి మహారాజుని ప్రార్థిస్తే ఆయన ఆ పిల్లవాడి కోసం భాగవత సప్తాహం చేశాడండి. అంటే భాగవత సప్తాహం ఎంత సద్గతినిస్తుందో దీన్ని బట్టి చూసుకోండి. దాని మహిమ అంతా ఇంత కాదు చెప్తేనే. అందుకే ఏ శ్లోకం విన్నా చాలు. పైగా ఈ 4 శ్లోకాలు చెప్పడానికి ఒక కారణం ఉన్నది. మొత్తం భాగవతం ఎలాగో చెప్పలేం కనుక 4 శ్లోకాలు మొత్తం భాగవతం. మొట్టమొదటి శ్లోకాలు నేర్చుకుని చదువుతూ ఉన్నా చాలు, కొన్నాళ్ళకి అందులో ఇంకా మధురం ఆస్వాదన అవుతూ ఉంటుంది. నిజానికి ఆ 4 శ్లోకాలు వ్యాఖ్యానం చేస్తేనే వారం రోజులు పడుతుంది. కానీ ఏం భయపడక్కర్లేదు. ఒక్క శ్లోకం వెంటనే అర్థం, వెంటనే కథలోకి వెళ్ళిపోతాం. అయ్యా అర్థం కాలేదు ఏమనుకోవద్దు. అర్థం కాకపోయినా బ్రహ్మగారికి చెప్పింది మనకు ఎలా అర్థం అవుతుందండి. ముందు అదే ఎవరికి చెప్పాడు, బ్రహ్మగారికి ఆయన చెప్తే మనకు ఎలా అర్థమైపోతుంది. అయితే అది కూడా పెట్టారు ఇందులో, అది విషయం. బ్రహ్మగారికి ఏం చెప్పారు యాజిటీచి పెట్టేశారు అక్కడ. ఆయన నారదునికి దాన్ని డైల్యూట్ చేసి ఇచ్చాడు. ఆయన నారదుని వాడు కొంచెం పలచపరిచి వ్యాసుడి వారికి ఇచ్చాడు. వ్యాసుడు శుకుడికి ఇచ్చాడు జ్ఞానాన్ని. శుకుడు పరీక్షిత్ మహారాజు పెంచాడు దాన్ని. కనుక ఆ 4 అర్థం కావాలంటే మిగిలిన భాగవతం అంతా ఎలాగో ఉన్నది. కనుక 4 అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనకి ఉపనిషత్తుల్లో మహావాక్యాలు 4 ఉన్నాయి. ప్రజ్ఞానం బ్రహ్మహం బ్రహ్మాస్మి తత్వమసి ఐమాత్మ బ్రహ్మ. ఒక్కొక్క వేదం నుంచి ఒక్కొక్కటి తీసుకున్నారు 4 మహావాక్యాలు. సన్యాసాశ్రమంలో అదే, మరొకటి లేదు. అదే జపం. వాళ్ళకి ఇంకా నేను కూర్చుని అభిషేకం చేస్తా, నేను కూర్చుని పెళ్లిళ్ళు చేయిస్తా అని సన్యాసి అనకూడదు. మరి వాళ్ళు సన్యాసులు చేయిస్తున్నారంటే నన్ను అడగద్దన్నమాట. శాస్త్రంలో చెప్పాను ఇక్కడ. సన్యాసి కేవలం 4 వాక్యాలు మనమే, అదే దీక్ష వాడికి. ప్రణవ జపం అంతే, 4 అంటారు. అలాగే వేదాలు 4 వేదాల నుంచి 4 తీసుకున్నారు. 4 వేదాలు ఎంతో అంత గొప్పవి 4 శ్లోకాలు. పెద్ద కష్టం లేవండి, చదవడం కూడా చాలా సులభం. శుక్లాంబరధరం విష్ణు ఉందే, అది అంతా లెంగ్తో అంతే. అనుష్ఠుప్ ఛందస్సు అంటారు దాన్ని, అంతే. దీన్ని మొట్టమొదటి బ్రహ్మదేవుడికి విష్ణువు చెప్తున్నట్ట. ఎందుకంటే బ్రహ్మగారు ప్రపంచం చేయబోయే ముందు ఎందుకు చెప్పాడు చూడాలి. ఇది ఎందుకు మనకు పనికి వస్తుందో కూడా తెలుసుకోవాలి. అది కూడా బ్రహ్మగారికి అయితే భాగవత జ్ఞానం ఎవరికి కావాలి, బ్రతుకుతున్న వాళ్ళందరికీ కావాలి, ఇది తెలుసుకోవాల్సింది. పైగా ఒక్క పని చేస్తేనే మనకు బోల్డ్ అంత దాంతో అటాచ్మెంట్, దానివల్ల దుఃఖం, ప్రేమ, పొంగిపోవడం, కుంగిపోవడం అన్నీ జరుగుతున్నాయే. మరి ప్రపంచం అనే పెద్ద పని బ్రహ్మగారు చేయబోతున్నారు. ఆయనకి ప్రపంచంలో రకరకాల జీవులు సృష్టించడం అవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళకి సుఖదుఖాలు ఉంటూ ఉంటాయి. ఈ సుఖదుఖాలు బ్రహ్మగారు ఇవ్వట్లేదు, అది తెలుసుకోండి ఇక్కడ. మరి సృష్టించారు కదండి మీరు అనొచ్చు. వర్షం పడిందండి, ఒకటి జామి చెట్టు, ఒకటి చింత చెట్టు, ఒకటి ముళ్ళ చెట్టు. వర్షం వల్లే 3 వచ్చాయి, అవునా లేదా? వర్షాన్ని తిడతారు మీరు? వర్షం లేకపోతే అసలు రానిరేవుగా, బాధే లేదు. కానీ అక్కడ బీజాలు ఉన్నాయి, వాటిని బయటకు లాగాలి. అని కర్మ బీజాలు ఉన్న జీవులకి తగ్గ ఉపాధులు ఇవ్వడం. ఎలాగైతే విత్తనాలు మొలకెత్తి పైకి రావడానికి వర్షం కారణమో, జీవులు శరీరాలు ఎత్తడానికి బ్రహ్మగారు కారణం. తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఇంకా బ్రహ్మగారిని రేపటి పొరపాటును కూడా నిందించాలి, అంతే ఆయన పని. అయితే మన వల్ల కలిగిన పిల్లలకి ఏమో అయిపోతుంటే మనకి ఎక్కడ లేని వేదనలు. ఏం వీడు సృష్టించాడు పెట్టాడా, వాడి కర్మలు వాడివి, కానీ వీడు వేదన పడిపోతుంటాడు. మనకే కాసింత మన నుంచి వచ్చినవి చూస్తే ఇంత బాధ, మరి ఆయనకి ఎంత ఉండాలండి? ఇంత ప్రపంచంతో అటాచ్మెంట్ పెట్టుకుంటే ఆయనకి ఎంత, ఇది పెద్ద కష్టం. పని పెట్టావు కానీ తలకాయ నొప్పు ఏమిటో అనుకున్నట్ట. అప్పుడు విష్ణువు నీకు 4 మాటలు చెప్తాను, నీ దృష్టిలో పెట్టుకో, నీకు ఏ బాధ లేదన్నట్ట. ఆయనకి ఆ చెప్పిన మాట మనం కూడా పెట్టుకుంటే ఎన్ని పనులు మనం చేసుకున్నా అంటకుండా హాయిగా ఉండి చివరికి పరమాత్మ లేనం కాగలం. తెలుసుకోవాల్సింది. అది బ్రహ్మగారికి ఇచ్చిన జ్ఞానాన్ని మనం పొందబోతున్నాం గనక దీని మీద గౌరవంతో వినే ప్రయత్నం చేద్దాం. నాకు తెలిసి ఏకాగ్రత ఉంటే అర్థమైపోతుంది, పాండిత్యం అక్కర్లేదు. జస్ట్ క్లుప్తంగా
చెప్పుకున్న ఈ శ్లోకాలు నేను ఒక్కసారి అందరి చేత అనిపిస్తాను ఎందుకంటే 4 శ్లోకాలు 4 మహావాక్యాలు ఇదే భాగవతం. దీనికి పేరు చతుశ్లోకి భాగవతం. మీరు ఒరిజినల్ గ్రంథంలోకి వెళితే ద్వితీయ స్కంధంలో 9వ అధ్యాయంలో వస్తుంది. చూసారు, ఇప్పుడే మీకు ప్రథమ స్కంధం కూడా దాటిపోయిందని తెలియలేదు కదా, అంత తొందరగానే వెళుతుంది కదా. ఈ 4 శ్లోకాలు అయితే దీనికి ముందు ఉపోద్ఘాతం ఉంది. నేను నీకు జ్ఞానం చెప్పబోతున్నాను, అది విజ్ఞానంతో కలిపి చెప్పబోతున్నాను అని. జ్ఞానం విజ్ఞాన సహితం, అక్కడే కన్ఫ్యూజన్. జ్ఞాన విజ్ఞాన యోగం భగవద్గీతలో ఉంది, అదే ఇక్కడ. విజ్ఞానం అంటే అనుభవం, జ్ఞానం అంటే శాస్త్రం. శాస్త్రం చదివితే జ్ఞానం, అర్థం చేసుకుంటే. విజ్ఞానం అంటే అనుభవం, కనుక అనుభవానికి పనికొచ్చే జ్ఞానం చెప్పబోతున్నాను అన్న ఉద్దేశం. జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగంచ గృహాణ గదితం మయా. ఆ జ్ఞానాన్ని, అది పొందే విధానాన్ని చెప్పబోతున్నాను, తెలుసుకో అన్నారు ఇక్కడ. దీని ద్వారా నేను ఎలాంటి వాడిని, నా అసలు స్వరూపం అంటే తెలిసిపోతుందయ్యా. యావానహం యథాభావో యద్రూప గుణకర్మక తథైవ తత్వ విజ్ఞానం అస్తుతే మదనుగ్రహాత్. ఈ తత్వ విజ్ఞానం నీకు ఇస్తున్నాను నా అనుగ్రహం వల్ల. అంటే ఈ జ్ఞానం ఆయన అనుగ్రహం లేకపోతే దొరకదు. అది ఇక్కడ గొప్ప మాట చెప్పాడు. అందుకే ఎంత జ్ఞానమైనా భగవద్ అనుగ్రహం లేకపోతే రాదు. ఈయనకి అనుగ్రహం ఉంది ఎవరికి? బ్రహ్మకి. ఇప్పుడు 4 శ్లోకాలు మొదలవుతున్నాయి. ఒక్కసారి అందరూ 4 అందాం. అహమేవాసమేవాగ్రే నాన్యత్ యత్ సదసత్పరం పశ్చాదహం యదేతచ్చ యోవశిష్యేత సోస్మ్యహం ఋతేర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాత్ ఆత్మనో మాయాం యథా భాసో యథా తమః యథా మహంతి భూతాని భూతేషు ఉచ్చ అవచేషు అను ప్రవిష్టాని అప్రవిష్టాని తథా తేషు నతేష్వహం ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసునా ఆత్మనః అన్వయ వ్యతిరేకాభ్యాం యత్ స్యాత్ సర్వత్ర సర్వదా. ఈ 4 శ్లోకాలు. ఈ 4 శ్లోకాలు భాగవతం అంతా ఉంది. ముందే చెప్పుకున్నట్టు బ్రహ్మగారికి బాగా అర్థమైపోయాయి. చతుర్వేద పురుషుడు కనుక ఆయనకి స్పష్టంగా తెలిసాయి. ఈ 4 ఉన్న భావాన్ని క్లుప్తంగా చెప్పుకుని కథలోకి వెళ్ళిపోదాం. మొదట చెప్పింది అహమేవాసమేవాగ్రే. అచ్చ ఉపనిషత్తు చెప్పిన ఆత్మావా ఇదమగ్ర ఆసీత్. సృష్టికి ఆది యందు నేనున్నాను, నేను మాత్రమే ఉన్నాను అన్నాడు ఇక్కడ. అప్పుడు అనేకం లేదు, ఏకం ఉంది. అనేకం సృష్టిలో ఉంటుంది. పరమాత్మ ఏకం, ఏకం అద్వితీయం బ్రహ్మ. కనుక సృష్టి కాకముందు నేను మాత్రమే ఉన్నాను. అప్పుడు నా అన్యత్ సదసత్పరం. అప్పుడు సత్తు లేదు, అసత్తు లేదు, పరము లేదన్నాడు. సత్తు అసత్తు అంటే ఏమిటి అంటే ప్రపంచంలో ఉండేవి కాజ్ అండ్ ఎఫెక్ట్, ఇంకోటి ఏమీ లేదు. ది మోస్ట్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ అండి ఇది, బాగా ఆలోచిస్తే. అందుకే పాశ్చాత్యులు కూడా ఈ వేదాంతం వల్లనే భారతదేశాన్ని నమస్కరిస్తున్నారు, ఇది తెలుసుకోండి. అంతేగాని కేవలం రిచువల్స్ చూసి వాళ్ళు గౌరవించట్లే, మనలో ఉన్నటువంటి ఆ ఫిలాసఫీనే గౌరవిస్తున్నారు. అందుకే స్వామి వివేకానంద చెప్పిన అంశం, ది ఫ్యూచర్ రిలీజన్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ వేదాంత. అది భారతీయ వేదాంతం. ఇది ఒక్కటే ఆకర్షిస్తుంది అందరిని. ఎందుకంటే ఇందులో ఏ మతంకి సంబంధించిన వాడైనా ఇది స్వీకరించవచ్చు. ఇది యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉన్నది. చిత్రం ఏంటంటే యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉన్న గ్రంథాలన్నీ ఏవయ్యా అంటే హిందూ మత గ్రంథాలే. పైపైన చూస్తే మత గ్రంథాలు, లోపలికి వెళ్ళి చూస్తే ప్రపంచపు అందరి గ్రంథాలు ఇవి కూడా. ఇప్పుడు ఇందులో చెప్తే అహమేవాసమేవాగ్రే. ఈ జగత్తు ఏర్పడక పూర్వం నేను ఒక్కడనే ఉన్నాను. అప్పుడు సత్తు లేదు, అసత్తు లేదు, పరము లేదు. అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది ప్రపంచంలో మనకు కనబడుతుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్, ఒక ఎఫెక్ట్ తర్వాత దానికి కాజ్, అంతే కదండి. కార్యకారణాత్మకం ఈ జగత్తు, ఇది వివరిస్తున్నారు ఇక్కడ. ఈ కార్యకారణాత్మకమైన జగత్తు. పరం అంటే అర్థం ఈ జగత్తుకు కూడా మూలమైన ప్రకృతి, ఇది అర్థం అన్నాడు. ప్రకృతి, కార్య, కారణ, ఈ మూడింటికి ముందు నేనున్నాను. తర్వాత పశ్చాదహం, తర్వాత కూడా నేనే ఉన్నాను అంటే అర్థం ఏంటి? సృష్టి ఏర్పడక ముందు నేనున్నాను, సృష్టి ఏర్పడిన తర్వాత నేనే ఉన్నాను. సృష్టి అంతా పూర్తయిపోయిన తర్వాత ఏది మిగిలి ఉంటుందో అదే నేనన్నాడు ఇక్కడ. ఎంత గొప్ప మాట. యోవశిష్యేత సోస్మ్యహం.
ఈ శ్లోకంలో అందం చూడండి. అహమేవాసమేవాగ్రే మొట్టమొదట, చిట్ట చివరికి సోస్మ్యహం, అహంతో పుట్టే అహంతో మొదలైంది. ఇది గ్రంథం గొప్ప విషయం. సహ అస్మి అహం, ఈ మాట అహం బ్రహ్మస్మి ఉంది, మొత్తం అక్కడ పెట్టాడు వేదాంతం అంతా. ఇప్పుడు అహం అహం అని పరమాత్మ అంటున్నాడు. ఈ మాట మనం అనుకుంటే నేనే సృష్టికి పూర్వం ఉన్నానంటే అది సరిపోతుంది. నేనే దేహం అనుకున్నప్పుడు సరిపోతుంది. దేహానికి అతీతమైన ఆత్మజ్ఞానం వస్తే అప్పుడు తెలుస్తుంది. ప్రస్తుతానికి అంతే. ఎందుకంటే మనం కూడా నిత్యులమే. నిన్నెవరో అన్నారు, భగవంతుడికి ఎప్పుడు జననం మరణం ఉండవండి, మనకుంటాయి కదా. మనకుంటే ఆయనకి ఎందుకు ఉండవండి? మనకు కూడా లేదు, అది కూడా తెలియదు. జన మరణాలు మనకే లేవు. మనకే జనన మరణాలు ఉంటే మోక్షం కోసం ప్రయత్నం అక్కర్లేదు. అవునా? ఎలాగో పోతాం, మోక్షం ఎందుకు? ఇంకా మనం కూడా ఉండిపోయేవాళ్ళం. పోయే దేహం ఏది పోతుందో అది అదే నేను అనుకుంటున్నా. ఆ జ్ఞానం నుంచి బయటపడాలి. అదే మోక్షం కోసం ప్రయత్నించడం అంటే సింపుల్. కానీ అహమేవాసమేవాగ్రలో మొత్తం ఉంది. సృష్టి అంతా ఏర్పడక ముందు ఏ పరమాత్మ ఉన్నాడో ఆయన, సృష్టి తర్వాత ఆయన డిజప్పేర్ అయిపోయాడా, అప్పుడు ఆయన ఉన్నట్ట. సృష్టి పోయింది, ఆయన ఉన్నాడు. అంటే సృష్టి స్థితి లయలకు ఆయన కారణం, సృష్టి స్థితి లయల్లో ఆయన ఉన్నాడు, సృష్టి స్థితిలో అయిపోయి కూడా ఆయన ఉంటాడు. ఇది తెలుసుకోవాలి. పెద్ద కష్టమేం లేదండి, సింపుల్గా దీని గురించి చెప్పుకోవచ్చు. ఒక పెద్ద బెలూన్ మనం ఊదాం, బెలూన్లో ఏముంది? గాలి, అంతే, మరేమీ లేదు కదా. ఊదక ముందు గాలి ఎక్కడుంది? ఉంది కదా. ఇప్పుడు బెలూన్ వద్దు, బెలూన్లో కనబడింది, బెలూన్ పగిలిపోయింది, గాలి ఏమైంది? అంతే. బెలూన్కు ముందు గాలి ఉంది, బెలూన్ నిండా గాలి ఉంది, బెలూన్ పగిలిపోయినా గాలి ఉంది. సృష్టికి ముందు పరమాత్మ ఉన్నాడు, సృష్టి నిండా పరమాత్మ ఉన్నాడు, సృష్టి పోయినా పరమాత్మ ఉంటాడు. ఇది తెలుసుకుంటే ఆయన ఎప్పుడు ఉంటాడు. కనుక నువ్వు దేని గురించి ఇప్పుడు ఆలోచించాలి? ఇప్పుడు పొంగి ఆరిపోయే బెలూన్ గురించి కాదయ్యా, ఉండే గాలి గురించి చూడు. అది కనుక ఏ పరమాత్మ వల్ల ఈ ప్రపంచం కలుగుతుందో, ఏ పరమాత్మ యందు ఈ ప్రపంచం భాషిస్తుందో, ఏ పరమాత్మ వల్ల ఈ ప్రపంచం భాషిస్తుందో, ప్రపంచం పోయిన పరమాత్మ ఉంటాడో అది నేను అన్నాడు ఇక్కడ. అయితే తర్వాత మాట ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. ఋతీర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యా ఆత్మనో మాయాం యథా భాసో యథా తమః. ఈ మాట నిజానికి సంస్కృతంలో పదాలు అర్థం చేస్తే సింపులేనండి, భావమే అసలు మొత్తం ఉంది. డెన్సిఫైడ్, ఇది చిన్న విషయం కదా, అంత సారం తీసి పెట్టాడు ఇక్కడ. ఇందులో గొప్ప మాట చెప్తున్నాడు. ప్రపంచం అంతా పరమాత్మ అని తేలిపోయింది కదా. ఇప్పుడు మనం సృష్టికి పూర్వం ఉన్నాము, సృష్టి తర్వాత ఉన్నాము, సృష్టిలోనే ఉన్నాం. ఇప్పుడు కూడా పరమాత్మ ఉన్నాడు కదా. అంతా పరమాత్మ ఉన్నాడు కానీ మనకు తెలియబడట్లేదు. చూడండి, ఇక్కడ అంతా పరమాత్మయే కానీ తెలియబడట్లేదు. అది వచ్చింది చిక్కు. మీరు చెప్తున్నాను ఒప్పుకోవాలి కానీ అంతా రామమయం రామదాస్ పాడాడు అంతే. మనం కూడా పాడతాం, పక్కన మైక్ సెట్ ఉంటాయి, కానీ అంతా రామని మనకు అనిపించింది, ఆయనకు అనిపించింది. చిన్న తేడా. ఎందువల్ల? అంతా ఆయనే అయినా తెలియబడట్లేదు. అంతా ఆయనైతే ఎలా తెలియబడట్లేదండి అంటే యథా భాసో యథా తమః. గొప్ప మాట వేశాడు ఇక్కడ. ప్రపంచమంతా పరమాత్మే కానీ పరమాత్మ తెలియబడట్లేదు. అందుకు అది తెలియబడట్లేదు కానీ యథా తమః అన్నాడు. అసలు తెలియకపోవడం. అసలు తెలియకపోతే తమస్సు. ఒకదానికోటి తెలిస్తే అది విక్షేపం అంటారు ఇక్కడ. ఆభాస. ఒకదానికోటి తెలిస్తే ఆభాస, అసలు తెలియకపోతే తమస్సు. ఇది తెలుసుకోవాలట. ఎలాగంటే ఎండమావి ఉదాహరణ చెప్తున్నాడు. ఎండమావిలో నీరుందా? లేదు. అసలు సత్యం అంటే తెలియబడట్లేదు కనుక అది తెలియబట్టలేదు తమః. కానీ లేని నీరు ఉన్నట్టు కనబడుతోంది కనుక ఆభాస. అలాగే పరమాత్మే తప్ప ప్రపంచం అనేది లేదండి. ఈ మాట ఇప్పుడు అర్థం కాదు మనకి. కనిపిస్తోంది, ఎండమావి లేదంటావేంటి అన్నట్టు ఉంటుంది. ఇది ఇక్కడ అన్నాడు. ఇక్కడ దీన్ని రజ్జు సర్ప భ్రాంతి అన్నారు. తాడును చూసి పాము అనుకున్నట్టు, ఇది వేదాంతమే. తాడును చూసి పాము అనుకున్నట్టు మనం ఈ ప్రపంచాన్ని చూసి భయపడిపోతున్నాం, కానీ ఉన్నది పరమాత్మే, తెలుసుకో. అసలు ఆ పాములా కనిపించడానికి కారణం ఏది? తాడే. కానీ తాడును ఆధారం చేసుకుని మనం పామును భ్రాంతి చెందుతున్నాం. కానీ పాము అనే భ్రాంతి పోవాలంటే దీపం వేసి తెలిసిపోయింది, అమ్మయ్య పాము పోయింది. పాము పోయిందా? పాము లేదు. అలాగే అక్కడ కొత్తగా వచ్చేది ఏం లేదు, ఉన్నది పరమాత్మే. కానీ ఆయన యందు నీకు ప్రపంచమే కనిపిస్తుంది, పరమాత్మను చూడట్లేదు నువ్వు. ఇది చెప్తున్నాడు పరమాత్మ. అలాగే ఎండమావి యందు నీరునే చూస్తున్నప్పుడు ఎండమావి యొక్క అసలు స్వరూపం ఎలా తెలుసుకోలేదో, జగత్తునే చూస్తున్నంతసేపు జగన్నాథుడిని తెలుసుకోవట్లేదు నువ్వు. అది ఇక్కడ చెప్తున్నాడు. నువ్వు జగన్నాథుడినే చూడడం మొదలుపెట్టు. ఒక ఆయన సముద్రం ముందుకు వెళ్ళేట, ఎన్ని కెరటాలో అన్నాడు. ఇంకొక ఆయన వచ్చి నేను స్టాటిస్టిక్స్ దగ్గర పెట్టుకున్నాడు, 50 కెరటములు వచ్చాను, కెరటములు అలలు ఓలడు, నురుగులు ఎన్నో అని పెద్ద లిస్టు రాసేట. కానీ ఇంత లెక్క కట్టాడు. ఒక ఆయన వచ్చేట్టు, ఎంత సముద్రమో అన్నాడు, మొత్తం పోయింది. ఇప్పుడు మీరు చూడండి, కెరటాలు రాకముందు సముద్రం ఉంది, కెరటాలలో సముద్రం ఉంది, కెరటాలు వెళ్ళిపోయినా సముద్రం ఉంటుంది. ఇప్పుడు నువ్వు సముద్ర దృష్టితో చూస్తే అంతా కలిపి ఒకే సముద్రం. కెరటాల దృష్టితో చూస్తే ఎన్ని కెరటాలో, అలాగే అంత ప్రపంచమో, ఎన్నెన్ని ఉపాధులు, ఎన్ని రకాల జీవులు, సూర్యుడు చంద్రుడు నువ్వు నేను, ఇవన్నీ కూడా కెరటాలు లెక్కట్టినట్టు. కానీ వాటన్నిట్లో జలం, ఈ సముద్రమే ఉన్న పరమాత్మ ఒక్కడే. ఇది తెలుసుకోండి.
స్పష్టం అయిపోయింది. భ్రాంతి చేత అనేకత్వం చూస్తున్నా, ఆయనకు అనేకత్వం లేదు, సముద్రం ఒక్కటే. నువ్వు ఉపాధుల దృష్టితో చూస్తే అనేకం, చైతన్య దృష్టితో చూస్తే ఏకం అయిపోయింది అంతే. ఇక్కడ ఇది అర్థమైతే త్వయిమయి చాన్యత్రైకో విష్ణువు అది. అయితే అలా అన్నారు కానీ అంత తేలిగ్గా తెలుసుకోలేమండి. అలా తెలుసుకోనివ్వకుండా చేయడం నా పవరే అన్నాడు ఇక్కడ. దాని పేరే మాయా. నన్ను తెలియనివ్వకపోవడం, ఇంకొకట్లా కనిపించడం అనేది మాయా అని ఒకటే చెప్పాడు. ఈ మాయ పోవాలంటే ఏం చేయాలి? ఏమీ లేదయ్యా, ఆ వ్యాపించిన నన్ను చింతన చేయడం గట్టిగా పట్టుకో. నీ జలదృష్టి నువ్వు పెట్టుకుంటే సముద్రం ఒకటని తెలుస్తుంది. కెరటం అనే దృష్టి తీసుకుంటే ఎన్నో కనిపిస్తున్నాయి. జలం అనే దృష్టి తీసుకుంటే ఏకం కనబడుతుంది. నొరగా, అలా, కెరటం ఉపాధి బట్టి పెట్టిన పేరు. ఇలా ఇలా కదిలితే అలా, అలా లేస్తే కెరటం, ఇలా బుడగొస్తే నొరగా, ఇలా పేర్లు పెట్టావు నువ్వు. కానీ ఉన్న జలం తప్ప ఇంకేమైనా ఉందా? అక్కడ ఒక్క మెటీరియల్ ఉందా అండి దాంట్లో? అలాగే రకరకాల ఉపాధులు, స్త్రీ, ఇది పురుషుడు, ఇది సూర్యుడు, ఇది అగ్ని, ఇవన్నీ కూడా ఉపాధి భేదాలు. వాటి యందు చైతన్యం మాత్రం ఒక్కడే, వాడే పరమాత్మ. అంతటా వ్యాపించున్నాడు కనుక ఆయన విష్ణువు అన్నారు. ఆ వ్యాపించిన ఆయన నిర్మలంగా శుభంగా ఉన్నాడు కనుక ఆయనే శివుడు అన్నారు. పేర్లు పెట్టుకుని కొట్టుకుంటున్నాం మనం, సత్యం మాత్రం ఒకటే, ఇది తెలుసుకో. అది సర్వవ్యాపకం, అది చెప్తున్నాడు. కనుక ఇదే మొత్తం ఉన్నది. ఇప్పుడు నువ్వు చెయ్యబోయే సృష్టిలో చేసే నీలో, నీ చెయ్యబోయే శక్తిలో కూడా ఉన్నది నేనే. ఇంకా నీ నిర్వాకం ఏముందయ్యా? అది బ్రహ్మగారికి ఇస్తున్న జ్ఞానం. ఇప్పుడు అర్థమైంది కదా. అందుకు అంతా నేనే అయినా తెలియకపోవడం తమస్సు, నేను తప్ప ఇంకోటి కనబడడం ఆభాష. ఇది బయటపడాలంటే అన్నిట్లో ఉన్న నేను అన్నిటికీ అంటకుండా ఉన్నానని కూడా తెలుసుకుంటూ నా మీదే దృష్టి పెట్టుకుంటే నువ్వు కూడా దేనికి అంటకుండా ఉండగలవు. ఇది చెప్పాడు. అయితే ఎలాగ అంటకుండా ఉన్నావని అంటావనయ్యా? అన్నిట్లో ఉన్నావంటే అంటాలి కదండి, అంటాలి, తప్పదు. ఇప్పుడు నీటిలో వెళ్తే తడి అంటకుంటూ ఉంటుందా? అంటే గొప్ప మాట చెప్పాడు. నాయన, రకరకాల కుండలు పెట్టావు, కుండల్లో ఆకాశం ఉంది. కుండల్లో ఆకాశం ఉందా లేదా? ఈ కుండలో ఒక ఆకాశము, ఆ కొండలో ఒక ఆకాశము, రెండున్నాయా? ఉన్నది ఒకటే, కానీ కనిపిస్తుంది. కుండలో ఆకాశం ఉంది, ఆ కుండలో ఆకాశం ఉంది, ఈ కుండలో ఆకాశం. లేదా కుండలో గాలి, ఆ కుండలో గాలి ఉంది. ఇంకా నయ్యో ఆకాశం అసలు కనబడదు, బాధ. ఆ కుండలో ఒక గాలి, ఈ కుండలో ఒక గాలి ఉంది. అయితే ఒక కుండలో గాలి కంపుగా ఉంది, ఒక కుండలో గాలి చాలా బాగుందిట. ఎందుకంటే ఈ కుండలో పచ్చకర్పూరం వేశాడు, ఆ కుండలో ఏదో దుర్గంధపు వస్తువు వేశాడు. ఈ వాసన దేంది? ఈ గాలి చాలా దుర్వాసన అండి, ఈ గాలి చాలా దుర్వాసన అండి. పిచ్చివాడ, గాలిది కాదు అది, లోపల ఉన్న వస్తువుది. నువ్వు గాలికి అంటగట్టావు. అలాగే నీ శరీరపు లక్షణాలు ఆత్మకి అంటగడుతున్నావు. అది తెలుసుకో. ఇక్కడ ఇప్పుడు ఆ కుండ కదులుతుంది, గాలి కూడా ట్రావెల్ చేస్తుందిట. దేంతో? కుండతో. అవునా కాదా? ట్రావెల్ చేస్తుంది, అవునా కాదు? చూసారా, రెండు కరెక్ట్. అవును అనేది కరెక్టే, కాదనేది కరెక్టే. కనుకనే కుండలో గాలి, ఈ కుండలో గాలి, ఆ కుండలో గాలి అని 10 భాగాలు చేసావు కానీ అన్ని కుండల్లో గాలి ఒక్కటే. అందులో గాలి ఉన్నా దానికి అంటలేదు. ఎలాగో అందరిలో నేనున్నా నేను అంటలేదు, అది చెప్తున్నాడు ఇక్కడ. అందుకే నేను ప్రవేశించాను, ప్రవేశించలేదు, ఎలాగో గాలి వలె. ఇప్పుడు గాలి కుండలో ప్రవేశించిందా కొత్తగా? అందుకే ప్రవిష్టాన్యప్రవిష్టాని అది చూపిస్తున్నాడు అర్థం చేసుకోవడానికి. యథామహంతి భూతాని భూతేషు చావచేష్వను ప్రవిష్టాన్యప్రవిష్టాని తథాతేషు నతేష్వహం. ఇది చెప్పాడు ఇక్కడ. అన్నిట్లో నేను ఉన్నాను, దేంట్లో నేను లేనన్నాడు. ఇది భగవద్గీతలో కూడా నేను కన్ఫ్యూజ్ వ్యాఖ్యలు ఎక్కువ. ఎలా ఉన్నాడంటే ఇలా అర్థం చేయడం. గాలి ప్రతి కుండలో ఉన్నది, ఏ కుండలోనూ లేదు. ఇది ఎలాగో అది అలాగేనయ్యా అన్నాడు ఇక్కడ. కుండ బట్టి అది అందులో ఉన్నట్టు నువ్వు చెప్పగలుగుతున్నావు, ఉపాధులు బట్టి పరమాత్మ అందులో ఉన్నాడు అనుకుంటున్నావు. ఉపాధి అనేది పక్కకి తీసేస్తే సర్వవ్యాపకమే పరమాత్మ, అది తెలుసుకో. దీని యందు దృష్టి పెట్టేవనుకో జాగ్రత్తగా తెలుస్తుంది. అయితే ఎలా చెయ్యాలి అంటే అన్వయ వ్యతిరేకాభ్యాం ఒకటే సూచన ఇచ్చారండి. అన్వయ వ్యతిరేకం ఇది పద్ధతి. అన్వయ పద్ధతి, వ్యతిరేక పద్ధతి, 2 పద్ధతులు ఉన్నాయట. అన్వయ పద్ధతి అంటే ఈ సృష్టి అంతా పరమాత్మయే, ఇది అన్వయ పద్ధతి. పరమాత్మ తప్ప మరొకటి లేదు అని నెగిటివ్తో అన్నావు కదా, అది వ్యతిరేక పద్ధతి. ఇప్పుడు ఇందులో ఏది రెండిట్లో ఉన్న ఒకే భావం, అవునా కదా చెప్పండి. సృష్టి అంతా పరమాత్మయే అను, అన్నిట్లో ఆయన అన్వయం, అన్నిట్లో ఆయన్ని చూస్తూ వెళ్ళు. ఎలా చూడాలండి? ప్రతి వాళ్ళలో నేనున్నాను అని వస్తుంటుంది, అవునా లేదా? నేనున్నానండి అనే మాట ఇక్కడ అందరూ అనగలరు, అవునా లేదా? నేను ఉన్నాను అని అక్కర్లే, నేను అంటే చాలు. ఎక్కడ ఉన్నాను అని అర్థం, అవునా లేదా? నేను నేను అని ఎలా కనగలుగుతున్నావు నువ్వు? చిత్ 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 ఉన్నావంటే ఎలాగున్నావు? కూర్చున్నా చిత్ చైతన్యం, చైతన్యం ఉంటేనే నేను అనగలుగుతున్నావు కదా. కనుక నేను అనడంలోనే చైతన్యం కనబడుతుంది. అంతేగాని నేను చైతన్యం ఉందండి అని చెప్పక్కర్లేదు, నేను అంటేనే చైతన్యం. నేను ఇక్కడ ఇంతమంది ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, వివిధ వర్ణముల వారు ఉన్నారు, వివిధ హోదాల వాళ్ళు ఉన్నారు. కానీ అందరిలో కామన్గా వచ్చేది ఒక్కటే, ఏమిటి? నేను.
తర్వాత మీరు ట్యాగులు పెట్టండి, మీ ఇష్టం, ఎవడొద్దనడు. నేను మగవాడిని, నేను ఆడదాన్ని, నేను పండితురాల్ని, నేను మూర్ఖురాల్ని, ఇంకా మీ ఇష్టం. కానీ నేను అనేది చైతన్యం లక్షణం ఒక్కటి చూడండి. అందరిలో అనుప్రవిష్ట ఏది? కామన్. ఇదే కామన్ సెన్స్ అండి. మనకు అన్ని సెన్స్లు ఉన్నాయి, కామన్ సెన్స్ లేదు. అది గురించి అందరిలో కామన్ గా ఉండే సెన్స్ ఏమిటి? నేననే చైతన్యం. అవునా లేదా? అందరిలో కామన్ గా నేను అనే చైతన్యంగా ఉన్నవాడిని నేనే. అది ఇక్కడ మాట. ప్రతివాడు నేను అని దేని వల్ల అనగలుగుతున్నాడు? మళ్ళీ మొదటికి వెళ్ళాం, చైతన్యం వల్ల కదా. నేను అనడంలోనే చైతన్యం ఉంది కదా. అంటే సత్తులోనే చిత్తు ఉంది. సత్ అంటే ఎగ్జిస్టెన్స్, చిత్ అంటే కాన్షియస్నెస్. చూడండి ఇక్కడ సత్తు చిత్తు తెలిసిపోయింది కదా. సత్తు చిత్తు ఇప్పుడు ఎక్కడ లేదు, ఇక్కడున్న అందరిలో అనుప్రవిష్ట. ఇది అందరిలో కామన్ థింగ్. మిగిలిన విషయాల్లో భేదం వస్తుంది, ఉపాధులలో భేదం వస్తుంది, కానీ చైతన్యంలో భేదం ఉందా? ఇప్పుడు పరమాత్మ చైతన్యం, ఉపాధి కాదు. చైతన్యం వల్ల ఉపాధి ఉంది, ఉపాధి లేకపోయినా చైతన్యం ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ గొప్ప విషయం. అది తెలుసుకోవాల్సిన అంశం. కనుక ఎప్పుడు ఉండేవాడిని అని ఇప్పుడు తెలిసిపోయింది కదా. అది చిత్ వస్తువై అందరిలో వ్యాపించి ఉన్నదయ్యా. అందుకే రమణ మహర్షి నేను తెలుసుకొని గోల పెట్టింది ఇదే. కనుక నేను అని అహమిత్యేవి విభావే భవానీ అన్న ఇదే అర్థం. కనుక పరమాత్మనగా ఇప్పుడు తెలిసింది కదా, వైకుంఠమునందు కైలాసమునందు ఉన్నవాడి గురించి చెప్పట్లేదు ఇక్కడ. ప్రతి వారిలో చైతన్య రూపిడిగా వ్యాపించిన నన్ను తెలుసుకో, అందులో పెట్టుకో. ఆ పెట్టుకోవడం ఎలాగా? నేను తప్ప అన్యము లేదని తెలుసుకో. నేనే ఉన్నానని తెలుసుకో, నేను తప్ప అన్యము లేదని తెలుసుకో. అన్వయ వ్యతిరేకాభ్యాం. స్పష్టమైందా? స్పష్టమైనట్టుందా? నట్టుంటే బిగించుకుందాం, తప్పేం లేదు. స్పష్టంగా ఉన్నట్టుంది. ఇది బాగా అర్థమైపోయిందా? అర్థం కాలేదంటే నేను చాలా సంతోషిస్తా. నేను సరిగ్గా చెప్పాను అర్థం. వెంటనే అర్థమైపోతే వేదాంతం కాదు. గాఢంగా ఆలోచిస్తే అర్థం అవ్వాల్సిందే వేదాంతం. ఇది ఎన్నో క్లాసులు అయ్యాక చెప్పాల్సిన పాఠం ఇది. నా తప్పు కాదు, భాగవతంలో కూడా మొదటే చెప్పాడు. నన్ను ఏం చేయమంటారు? కనుక బ్రహ్మగారికి 4 చెప్పాడండి, అయిపోయింది. బ్రహ్మగారు చాలా సంతోషించారు. అది క్రమంగా నారదుల వారి ద్వారా. ఇది భగవజ్ఞానం అంటే ఇప్పుడు సారాంశంగా మనకు అర్థమైంది ఒక్కటి: పరమాత్మ చైతన్యం తప్ప ప్రపంచంలో మరొకటి లేదు. అది తప్ప అన్యమున్నట్టు కనబడను భ్రాంతి, మాయా. అది తెలుసుకో. ఈ మాయని దాటవలసిన విధానం ఏంటంటే, ఉన్న పరమాత్మ నిరంతరం చింతన చేస్తూ ఉంటే ఉన్న వస్తువుని తెలుసుకుంటావు, భ్రాంతిని వదిలేస్తావు. అంతే సింపుల్. ఇది ఎప్పుడైతే ఆ ఉన్న పరమాత్మ సత్ చిత్, ఈ సత్ చిత్ మాట గొప్ప అర్థం చూడండి. సత్ అంటే ఉనికి, ఎగ్జిస్టెన్స్. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎగ్జిస్టెన్స్, ఉండుట. ఉనికి అంటే అర్థం అదే కదా, ఉండుట, ఎగ్జిస్టెన్స్, అంతే కదా. శరీరం లేకుండా నేనున్నాను. నిద్రలో ఎప్పుడు శరీరం ఏమైందో తెలియదు కానీ నేను అనే కాన్షియస్నెస్ ఉందా లేదా? కనుక నేను ఎప్పుడు ఉంటాను, శరీరాదులు లేకున్నా నేనున్నాను. అది తెలుసుకోవాల్సింది. కనుక నేను సత్ అంటే ఉండుట. ఉండుట అంటే సంస్కృతంలో వసించుట అంటారు. వసించేవాడిని వాసు అంటారు. అర్థమైంది కదా. సత్ అంటే అది. చిత్ అంటే చూద్దాం. చిత్ అంటే ప్రకాశం, అది చైతన్యం. చైతన్యం అసలు వెలుగు కదా. చిత్ వెలుగుట. ఆయన ఉండి అలా జడంలా లేడు, వెలుగుతూ ఉన్నాడు, చైతన్యముగా ఉన్నాడు. కనుక సత్ వాసు, చిత్తు దేవ. దేవ అంటే ప్రకాశించువాడు. సత్తు చిత్తు కలిపితే ఏమైంది? వాసుదేవ. అది ప్రధానమైందండి. అదే మహామంత్రం. వాసుదేవ అంటే వసుదేవుడు కొడుకుని అర్థం కాదు. ఆ అర్థం కాదని చెప్పడం మహాదోషం. ఎందుకంటే ఆ వాసుదేవుడే వసుదేవుడు కొడుకే పుట్టి తనకు మరో పేరు పెట్టించుకున్నాడు. కొంచెం కృష్ణుడి గురించి లీడ్ ఇచ్చాం, అప్పుడు ఇంకా తెలుసుకున్నాం. కనుక వాసుదేవ అనేది వసుదేవుడు కొడుకైన కృష్ణుడు అని మాత్రమే అర్థం కాదు. అన్నిటా వసించి ప్రకాశించే పరమాత్మ తాను లోకాన్ని తరింపజేయడం కోసం ఒక అవతారం ధరించి వసుదేవుడి కొడుకే మరొక అర్థం ఇచ్చాడు. ఆయన తాను ఇదివరకు ఉన్నవాడే పుట్టాడు, ఇదివరకున్న తన పేరునే తీసుకొచ్చాడు. ఇది తెలుసుకోవాల్సింది. ఈ అర్థంలో మరొకటి చూపించాడు. అందుకే విష్ణునామాలకి కృష్ణనామాలకి 2 అర్థాలు ఉంటాయి: లీలార్థం, పరమార్థం. లీలార్థం అంటే అవతరించినప్పుడు పెట్టుకున్న పేరు, పరమార్థం అంటే అసలు పేరు, వేదాంతార్థం. కనుక పరమార్థం ముందు చెప్పుకున్నాం, వాసుదేవ. అందుకే ఎప్పుడు వాసుదేవ వాసుదేవ అనుకో. ఉన్నాడు ప్రకాశిస్తున్నాడు, ఉన్నాడు ప్రకాశిస్తున్నాడు. ఉండే చైతన్యమే వాసుదేవుడు. అదే ఆయన స్వరూపం. దాన్ని నిరంతరం చింతన చేయి. అది తప్ప అన్యము లేదు. అందే అంతటా వ్యాపించింది కనుక విష్ణువు. అర్థమైపోయింది కదా. అదే నారం, జీవ సమూహానికి అందరికీ అదే ఆశ్రయం. అది లేకపోతే మనం లేవు. అందుకే నారాయణ. కనుక నారాయణ, విష్ణు, వాసుదేవ 3 అదే. అందుకు వాసుదేవ. ఈ వాసుదేవ మంత్రం కలియుగంలో మహాతారక మంత్రం. దాన్ని నిరంతరం జపించుకో అన్నాడు. అందుకే దానికి ముందు వెనకలు పెట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ మహామంత్రమయ్యా. 12 అక్షరాల మహామంత్రం. భగవతే, భగవంతుడు అంటే ఏంటో చెప్పాం, వాసుదేవ అంటే చెప్పాం. ఇంకా నమస్కరించుకోండి, మీ ఇష్టం. నమో భగవతే వాసుదేవాయ. దాని మొత్తానికి వ్యాఖ్యానం అయిపోయింది. ఎందుకు వ్యాఖ్యానం చెప్తే భాగవతం చెప్పినట్టేట. ఎందుకంటే మీరు ఒక్కసారి భగవద్గీత చదవండి. భగవద్గీత,
భాగవతం. ఇప్పుడు రెండింటికి భగవద్గీత అల్టిమేట్ గ్రంథం అంటున్నాం కదా. భగవద్గీత, భగవంతుడు చెప్పిన మాట భగవద్గీత, భగవంతుడు చేసిన చేష్ట భాగవతం. అది మాట, ఇది చేష్ట, అది బోధ, ఇది గాథ. అక్కడ చెప్పాడు, ఇక్కడ చేశాడు. చెప్పిన దానికి చేసిన దానికి పొంతన ఏంటో తెలుసుకోవడం నీ తెలివి. అక్కడ చెప్పిందే ఇక్కడ చేశాడు, ఇక్కడ చేసిందే అక్కడ చెప్పాడు. అది తెలుసుకోవాల్సిన పని. అందుకే భగవద్గీత థియరీ, భాగవతం ప్రాక్టీస్. ఈ కోణంలో మనం పరిశీలించాలి. కనుక భగవతే 2 చోట్ల వచ్చేసింది కదా. వాసుదేవ. ఇప్పుడు భగవద్గీత చదివాం కదా. చదివినప్పుడు ఎక్కడైనా కృష్ణుడి పేరు కనబడిందా కథకండి. కృష్ణుడు తన పేరు తాను ఎప్పుడు కృష్ణ అని చెప్పలేదు. ఈయన కీర్తిస్తూ హే కృష్ణ అంటాడు. ఎవరు? అర్జునులు వారు వదిలేయండి. కానీ మొత్తం భగవద్గీతలో కృష్ణుడు తన పేరు ఎక్కడ చెప్పలేదు. ఒక్క చోట చెప్పాడు. జాగ్రత్తగా వినండి. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. అక్కడ తన పేరు వాసుదేవ శబ్దాన్ని వాడాడు. అంత భగవద్గీతలో స్వామి వాసుదేవ అని పదాన్ని వాడాడు. వాసుదేవుడే సర్వము అని తెలిసిన మహాత్ముడు దొరకడమే కష్టమయ్యే బాబు అన్నాడు ఇక్కడ. అంటే అంతా వాసుదేవుడే అని నేను చెప్తే మీరు అర్థమైంది అని తల ఊపినా, నేను అర్థమైనట్టు చెప్పేసినా మన ఇద్దరికి అర్థం కాలేదని అర్థం. ఎందుకంటే అలా అర్థం చేసుకున్న మహానుభావుడు ఒక్కడ దొరకడమే మహా కష్టమయ్యా అన్నాడు ఇక్కడ. అంటే థియరిటికల్గా అర్థమైన అది గొప్పదేనండి. దాని పరోక్ష జ్ఞానం అంటారు. అనుభవానికి వస్తే ఇంకా బాగుంటుంది. ముందు అది వస్తే తర్వాత అది. ముందు జ్ఞానం విజ్ఞానం అన్నాం కదా, అది అనుభవానికి రావాలి. మొత్తానికి ఉన్నదంతా ఒకే పరమాత్మే నేననే భావంలోకి వెళితే ఇంక ఉపాధి తాదాత్మ్యం పోతుంది. అన్నిట్లో ఒకటే పరమాత్మను చూస్తూ ఉంటాడు వాడు. అలాంటి వాడు సుఖయోగింద్రులు, అల్టిమేట్ స్థితి. అలాంటి వాడు దొరకడమే కష్టమయ్యా అన్నప్పుడు వాసుదేవ అనే శబ్దం వాడాడా లేదా? అక్కడ వాసుదేవ, ఇక్కడ వాసుదేవ భగవతే. కనుక ఓం నమో భగవతే వాసుదేవాయ అనే దానిలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 12. సరిగ్గా దానికి సంకేతంగానే 12 స్కంధాలు భాగవతం రచింపబడింది. కనుక భాగవతం అంతా ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్ర వ్యాఖ్యానమే. ఇది తెలుసుకోవాల్సినది. ఇప్పుడు భాగవతంలో సబ్జెక్ట్ మ్యాటర్ చెప్తున్నాడు. చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. భాగవతంలో 10 భాగాలు ఉంటాయట. 10 విషయములు వివరిస్తున్నాడు ఇక్కడ. అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణ మూతయ మన్వంతర ఈశానుకథ నిరోధో ముక్తిరాశ్రయ. మొత్తం 10 ఉంటాయన్నాడు. సర్గ, విసర్గ, స్థాన, పోషణ, ఊతులు, మన్వంతరము, ఈశానుకథ, నిరోధము, ముక్తి. అయ్యో ఒక్క 5 నిమిషాలు తీసుకోవచ్చా? 9 పర్వాలేదు, ముగించాలా? 5 నిమిషాల్లో ఇది పూర్తి చేసేస్తే రేపు నా సబ్జెక్ట్ దొరుకుతుంది. అంటే 1.5 గంటలో ముగించడానికి అవదండి. భాగవతం రోజుకి 2 గంటలు తప్పదు. సన్నద్ధులే కదా అందరూ. కానీ ఒక స్కీమ్ ఉంది భాగవతానికి. ఆ స్కీమ్ ఇవాళ పూర్తి కావాలంటే 2 గంటల స్కీము. కానీ వాళ్ళు 7:15 ప్రారంభించాం. అయినప్పటికీ ఒక 5-10 నిమిషాలు పర్వాలేదు కదా. సర్గ, విసర్గ, స్థాన, పోషణ, ఊతయ, మన్వంతర, ఈశానుకథ, నిరోధ, ముక్తి, ఆశ్రయ. 10 ఉంటాయి భాగవతంలో. ఇవేంటో సింపుల్గానే చెప్పుకుందాం. సర్గ అంటే సృష్టి. మొట్టమొదటి పరమాత్మ పంచభూతాలని వీటన్ని సృజించడాన్ని సర్గ అంటారు. దాని తర్వాత చెప్తుంది విసర్గ. విసర్గ అంటే ఆ పరమాత్మ బ్రహ్మకి అప్పచెప్పేసిన తర్వాత బ్రహ్మగారు కంటిన్యూ చేసినటువంటి సృష్టిని విసర్గ అంటారు.